అనాలి. పిల్లలతో ఆడకండి, టైము ఇంకా ఒక్క 3 నిమిషాలు ఉంది. అయ్యా జఫన్యా గారు వచ్చి ఇప్పుడు మనకి వాక్యాన్ని అందిస్తారు. వెనకాల చెప్పులు అక్కడ అడవుడు చేయకండి, కుర్చీలు కాడ అడవుడు చేయొద్దు. కుర్చీలు కావాలితే సైలెంట్కి వెళ్ళి చెప్పండి, ఇంకో 200 రప్పించండి. అక్కడ కూర్చొని ఒక నిలబండి ఒక జనాలు రోడ్డు మీద. Praise the Lord, hallelujah. Praise the Lord, praise the Lord. Praise the Lord, hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకు నా ప్రేమ వందనాలు. ఎవరు చెప్పలా ఎంత దుర్మార్గం, వందనాలు చెప్పాక కూడా చెప్పరా, చాలా అన్యాయం ఇది. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దైవ సేవకులందరికీ వందనాలు. మరోసారి మీ ప్రాంతానికి రావడం, మిమ్మల్ని అందరినీ చూడడం గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. క్రీస్తు రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన అనుబంధాన్ని బట్టి ఈ దైవికమైన సంతోషాన్ని ప్రభు మనలో ఉంచాడని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవుని మహాకృప ఎన్నో ఏండ్లుగా మాతో చక్కని చిక్కని అనుబంధాన్ని కలిగిన దైవజనులు తమ్ముడు రూబెన్ గారితో, వారి కుటుంబంతో తరచుగా కలిసి ఉంటూ ఉంటాం. కానీ ఈసారి వారి సంఘంతో, వారి పరిచర్యతో కూడా కలిసి ఉండే ఓ సహవాస సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈ సమయం, ఈ పరిచర్య నిశ్చయంగా ఈ ప్రాంతానికి, తద్వారా ఈ పరిచర్యకి ఆశీర్వాదకరంగా మారాలి అని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ పరిచర్యకు ప్రేమతో ఆహ్వానించేందుకు దైవజనులకి వందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చక్కగా అందరూ గ్రంథాలు చూడండి. ఎవరో చదవటానికి పోటీలు పడవద్దు. ఎవరో ఒకరు మైకులో చదువుతారు, మీరు ప్రశాంతంగా వినండి. నా మనవి ఒకటే, దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు ప్రకటించే వారి వైపు చూస్తూ వినాలి. బైబిల్లో ఉన్న క్రమం అదే కదా. నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగుగా నాకు ఇలా జరిగిందనే కదా యోహాను సాక్ష్యం ఇస్తాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. కనుక మాట్లాడుతున్న వాని వైపు చూస్తూ వినాలి, అది చక్కని క్రమం. రెండవది, వింటున్నప్పుడు దేవుని మాటతో అవునని, ఆమేనని, స్తోత్రం అంటూ ఏకీభవించాలి. నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోవాల్సిన పని లేదు. అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, అవసరానికి అసలు మాట్లాడకపోయినా అంతే ఇబ్బందిగా ఉంటుంది. చక్కగా ఏకీభవించే క్రైస్తవ సౌజన్యాన్ని కలిగి ఉండమని కోరుతున్నాను. సభలో ఉన్నవారు కానీ, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు కానీ అందరూ కూడా మీకు వినబడుతున్న ఒక మనుష్యుని మాటలు జ్ఞానము కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని విషయాలనే సంగతిని మీరు గమనించి, దేవుని మాటలు బ్రతికించేవి, లేని వాటినట్టుగా కార్యము చేయగలిగిన శక్తి కలిగిన విశ్వాసంతో దేవుని మాటను సాత్వికము కలిగిన హృదయముతో అంగీకరించమని కోరుతున్నాను. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి పేతురు యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పేతురు యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదవగా మనం విందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వింటున్నారా? ఒక క్రమ మానిటర్ తక్కువ చేయనన్నా. ప్రియులారా, దేవుని బిడ్డలారా,
ఈ మాటలు మానిటర్ తక్కువ చేయి అంటే తగ్గించు అని. అదేం భాష మరి? దేవునికి స్తోత్రం. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఓ చక్కని ఆలోచన దేవుని వాక్యములో ప్రభు ఈ రాత్రి మనకిస్తున్నారు. ఏమనంటే, మీరు ఆశీర్వాదానికి వారసులకు పిలువబడ్డారు అని. మీలో ఎవరు ఆమె అనకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవుడు మనల్ని పిలిచారా? హలో హలో దేవుడు మనల్ని పిలిచారా? ఎందుకు పిలిచారు? మీరు కులం మారండి, మతం మారండి, పేరు మార్చండి, ఇంకేదో చేయండి, నాకేదైనా ఇవ్వండి, మీరందరూ తలా ఒక చేయకపోతే ఈ వ్యవస్థ ఎలా నడపాలి అని దేవుడు ఏమన్నా అడిగాడా మానవుల్ని? ఆయన మనల్ని పిలిచిన మాట నిజమే కదా. బోధివాసులారా అని పిలిచాడు, దాహముగొన్న వారులారా అని పిలిచాడు, ప్రయాసపడి భారము మోసుకొలుచున్న వారులారా పిలిచాడు. మనల్ని పిలిచి ఎందుకు పిలిచాడట? ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడట. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని ఏదో ముష్టిగా పడేయటం, భిక్షంగా పడే తెలుసు. మీ జీవితానికి ఇదే మహాప్రాప్తం, ఆనందించని వదిలేయడం కాదట. ఆశీర్వాదాలు అనే ఒక సంపద, ఒక సొత్తు, ఒక స్వాస్థ్యం, ఒక ఆస్తి కనపరిచి దానికట వారసులుగా మనల్ని ప్రకటించేస్తాడంట. అంటే ఆశీర్వాదాన్ని మనకు హక్కుగా, మనం ఎప్పుడు కావాలంటప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మన ప్రయోజనము కొరకు వాడుకొనగలిగిన అధికారము అనుగ్రహించేస్తూ మనల్ని హక్కుదారులుగా ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలుస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ వ్యక్తిగత జీవితంలో శాపం చేస్తూ ఉండవచ్చు, దరిద్ర నాట్యం ఆడుతూ ఉండవచ్చు, పరిస్థితులు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉండొచ్చు. అయ్యో దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఏ జీవితం అయితే శాపం ఏలుబడి చేసిందో, మరణం ఏలుబడి చేసిందో, సమస్యలు తరుముతూ వచ్చాయో ఆ జీవితాలనే ఆశీర్వాదానికి వారసులుగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడని మీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గొప్ప విషయమును మేము నమ్మడమే కాదు, మేము అనుభవించాం. అనేకుల జీవితాల్లో, విశ్వసించిన వారి బ్రతుకులలో వారు అనుభవించడాన్ని చూసి మేమెంతగానో దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఈ దేవుడి గురించి ఒక్క మాట చెప్పాలంటే, ఆయన దేవుని బిడ్డలారా బెనోనిని బెన్యామీనుగా మార్చిన దేవుడు, ఆయన మారాని మధురముగా మార్చిన దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు, శాపమును దీవెనగా మార్చిన దేవుడు, అసహ్యకరమైన చరిత్రలు నజరేతును ప్రఖ్యాతిగాంచిన పట్టణంగా మార్చేసిన దేవుడు, అతి ఘోర మరణమైన శిలువను మానవ జాత విలువ ఆభరణంగా మార్చేసిన దేవుడు, కాలి సమాధినే ప్రపంచ పునరుత్థాన నిరీక్షణ సాక్ష్య కేంద్రంగా మార్చిన దేవుడు. ఈ రోజున నీ జీవితంలో నా యేసు ప్రభువును అడుగు పెట్టగలిగితే పరిస్థితులు ఎంతగానైనా మార్చగలిగిన సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన వాడు. మీకు సంతోషము హృదయానందము కలిగితే యేసయ్యను స్తుతిస్తూ చప్పట్లు కొడతారా? మీలో చాలా మంది చప్పట్లు కొడుతున్నప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా కొడుతున్నారు. అది కాదు. 47వ కీర్తనలో సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి అన్నాడు. చప్పట్లు కొట్టండి అనే వాక్యాన్ని బాగా పాటించి జయధ్వనులు చేయడానికి, ఆర్భాటం చేయడానికి వాక్యం కన్నా నీ మీద పనికి మళ్ళీ డినామినేషన్ ఏదో ప్రభావం చూపుతున్నట్టు కనపడుతోంది. ప్రతి అడ్డగోలు విధానం నశించునుగాక. దేవుని వాక్యం కన్నా మానవుల పద్ధతులకు ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం మనకేమీ లేదు. మీకుందా అలాంటి అవసరం ఏమన్నా? అలాంటి అగత్యం మాకేమీ లేదని నేను దృఢంగా గట్టిగా ప్రకటించగలను. దేవునికి ఎవరైనా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, మంచిదే, తప్పులేదు. మన వారికన్నా చిన్నవాళ్ళం, తప్పదు, గౌరవించాలి, తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు కూడా వాక్యం కంటే చిన్నవాళ్ళే కదా. వాక్యం కంటే పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా? ఉంటే వాళ్ళకి చెప్పండి, మీరు అంత పెద్దోళ్ళు ఏం కాదండి, మాకంటే పెద్దోళ్ళు కానీ వాక్యం కంటే పెద్దోళ్ళు కాదు, ఎక్కువ ఫీల్ అవ్వకండి అని మొహవాటం లేకుండా చెప్పండి. యేసు రక్తం ఏం చేయం. సర్వే సర్వత్రా సర్వోన్నత నిర్ణయాధికారం, సర్వాధికారం దేవుని వాక్యాన్ని మాత్రమే. హల్లెలూయా.
138వ కీర్తనలో భక్తుడు అంటాడు, నీ నామమంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అంటాడు. Thou hast exalted the world even upon the name. మీకు తెలిసిందన్నమాట, యేసు నామములో అద్భుతాలు జరుగుతాయా లేదా? మౌనం వీడుదురుగాక, ప్రతి నోరు తెరవబడునుగాక. యేసు నామములో అద్భుతాలు జరుగుతాయా లేదా? స్వస్థతలు జరుగుతాయా లేదా? విడుదలలు జరుగుతాయా లేదా? మృతులు లేస్తారా లేదా? ఇది యేసు నామమునకు గొప్ప. దానికంటే వాక్యం గొప్ప అంట. అది మేము తయారు చేసి ఒక కమిటీ చేసిన ముచ్చట కాదు. 138వ కీర్తన 2వ వచనం చెప్తుంది, నీ నామమంతటి కంటే నీ విచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. The Lord has exalted the word. ఆయన నామమంతటి కూడా వాక్యాన్ని గొప్ప చేశాడంట. How great the word is. వాక్యం ఎంతో ఘనమైనది, ఎంత గొప్ప దేవుని బిడ్డలారా. అందుచేత దేవుని బిడ్డలారా, వాక్యమును మనము అత్యున్నతంగా గౌరవించాల్సిన అవసరత ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యమే దేవుడు అని మీరు ఎంతమంది నమ్ముతారు కదా? మరి యెషయా గ్రంథం పరలోకము తెరవబడిన మహాదర్శనము దేవుడు యెషయాకు చూపించినప్పుడు అత్యున్నత సింహాసనం మీద ఎవరు కూర్చున్నారట? దేవాతి దేవుడు అనండి. మరి దేవుడు అంటే ఎవరు? అంటే మందిరములో, సంఘములో అత్యున్నత స్థానం ఎవరికి ఇవ్వాలని అర్థం? వాక్యానికి ఇవ్వాలి. ఒక సిద్ధాంతాలకో, ఆచారానికో, డినామినేషన్కో, మనుషుల పారంపర్యాలకో, పెద్ద మనుషుల మాటకో వాక్యం కన్నా ఎక్కువ స్థానం ఇవ్వడం క్రైస్తవ్యానికి తగదని మనం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందరినీ ప్రేమించండి, అందరినీ గౌరవించండి, కానీ వాక్యానికి మాత్రమే లోబడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పిన నమ్మాల్సిన అవసరం మీకు లేదు, మరొకరు చెప్తే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వాక్యములో ఉంటే మీరు లోబడాలంతే. 138వ కీర్తన స్తోత్రము చేయటం మనోహరము, అది మంచిది, అది ఒప్పిదము అన్నాడు. యు నీడ్ టు కన్ఫెస్ ఆన్ దాట్. ఇక నీ అభిప్రాయం, నా అభిప్రాయానికి మీరు ఏమంటారు? మీకు ఏమనిపిస్తుంది? ఎవరికైనా ఏమి పెంచడానికి వారి ఆలోచనలు తీసుకొని పరలోకంలో పరిశుద్ధ గ్రంథం తయారు చేస్తారా ఏంటి? దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, మనుషుల పారంపర్యములు కానీ, సొంత విధానములు కానీ దేవుని సన్నిధిలో ఎన్నిక లేనివని, పనికి రానివని గ్రహించి దేవుని వాక్యమును యథాతథంగా పాటించే ప్రయత్నమైనా చేయండి. దేవుడు ప్రయత్నం తప్పక సఫలీకృతం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోటితో స్తోత్రం చెప్పడానికే, దేవుణ్ణి మహిమపరచడానికే, ప్రార్థనలు ఏకీపించడానికే, వాక్యానికి లోపడ్డానికే మేనమేషాలు మనం లెక్కిస్తే అప్పనంగా తీసుకెళ్లి మహిమలో పరలోకంలో కూర్చోబెట్టి బంగారు వీధుల్లో తిప్పి స్వర్ణ కిరీటం పెట్టి గృహం ఇస్తాడటండి దేవుడు మనకి. ఆశీర్వాదానికి వారసులు ఉన్న దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇంతటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకే కదా. ఇది కోతకు సమయం అనే ఒక పాట మీరు పాతకాలపు క్రైస్తవులైతే మీకు తెలుస్తుంది, ఈ లేటెస్ట్ భక్తులకు తెలియపోవచ్చు. కానీ అందులో ఒక మాట అంటాడు, యజమాని నిధులని నిలువాయనే అని. రెండోసారి యజమాని నిధులని నీకే కదా. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. ఎవరి కోసం అవన్నీ? పరలోకంలో ఏదైనా ఆశీర్వాదం ఉందంటే ఎవరి కోసం అవన్నీ? కేవలం మన కోసమే కదా. మనం చేయాల్సిందేంటి? వారసులం అవ్వాలి. అనండి, అనండి గట్టిగా. దేవుని బిడ్డలారా, వారసత్వానికి రాగలిగితే అంతకు మించిన ఆశీర్వాదం భూమి మీద ఇంకేముండదని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. అది గంభీరమైన పరిధికి సంబంధించిన వ్యవహారం కనుక ఈ పూట దాని జోలికి పోకుండా ఆశీర్వాదాలు మనకు ఎట్లొస్తాయి అనేది ఒక్క మాట మీకు సింపుల్గా పైన తేటగా తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. విపరీతమైనటువంటి పరిశోధన చేయవలసిన అంశమేం కాదు. మీరు ప్రశాంతంగా విని అంగీకరించగలిగితే చాలు, లోబడగలిగితే చాలు, పాటించే ప్రయత్నం కనీసం ఒక 6 నెలల తర్వాత చేసినా చాలు. అవునా? నో, నీళ్లు కదిలించిన వెంబటే ఎవడు మొదలెగుతున్నాడికే స్వస్థత. కనిపెట్టుకుండాలి. మంటపాల దగ్గర దేవుడు ఏ దూతను పంపుతాడో తెలియదు, ఏ టైంలో పంపుతాడో తెలియదు, పలానా దూత వస్తాడో లేదు, పలానా సమయం అని తెలియదు. కాచుకొని కనిపెట్టుకొని దేవుని గడప కమ్ముల యొద్ద, ద్వార బంధముల యొద్ద యెహోవా ఉపదేశము కొరకు నేను కాచుకొని కనిపెట్టుకోని భక్తులు మాట్లాడుతున్నారు. ఆ నీరు అనబడి ఉపదేశం
దేశాన్ని దూత కదిలించగానే, బోధించగానే ఎవడు దిగుతాడో వాడు జబ్బు, రోగం, కష్టం, శాపం ఎగిరిపోతాయి. యేసు రక్తమే. ఆ కంగారేం లేదు. ఇప్పుడు రెండోసారి మూడోసారి దిగొచ్చు, 500 సార్లు దిగినాడు తగ్గదు. ఆ తాపత్రయం, ఆ ఆతృత, ఆ ఆకలి, ఆ దప్పిక, ఆ ఆరాటం ఎవడికుందో ఆడు బాగుపడతాడు. చాలా మందికి అన్ని ధీమానండి, అన్ని ధీమయ్యా, పర్లేదు, ఇప్పుడేం కొంపలు ముంచుకుపోలేదే. ఒకడంటాడు యేసు ప్రభు రాకడికి ఇంకా చాలా సూచనలు నెరవేర్వాల్సిన ఉన్నాయి, ఆ దేశం ఈ దేశం కొట్టుకోవాలా, అవన్నీ ఫోటోలు రావాలా, ఐగ్రాసం తింటేవాలి, ఇన్ని ఉన్నాయి, నువ్వు ఎందుకు ఎలా బెదరగొట్టేస్తున్నావు అన్నాడు ఒక నా దగ్గరికి వచ్చి. నేనన్నాను పోన్లే, యేసే రాకడికి టైం ఉంది కానీ నువ్వు చచ్చిపోతాకేం టైం ఉంది, ఈ డైలాగులు పూర్తి ఒక క్రితమే చచ్చిపోవచ్చు నువ్వు కదా అంటే, అయ్యో అని అన్నాడు. మరి మారుమనసు పొందు. యేసు రాకడికైనా సూచనలు ఉన్నాయి కానీ మనిషి పోవడానికి ఏ సూచన? ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా, ఎందుకైనా, ఎలాగైనా సరిపోవచ్చండి. ఏ క్షణము మరణమో తెలియదు కనుక జీవించి ఉన్న ఈ క్షణం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు మరణించిన మహిమలో ఉంటామని నిరీక్షణ సంపాదించుకొని బతకాలి. ఆ మొక్కే చెప్పాడు, వారసులు అవ్వండి అని. హల్లెలూయా. భిక్షాన్ దేకి మాత అని అడిగిన వాడికి ముద్ద పడుతుంది. దర్జాకు వచ్చి టేబుల్ మీద కూర్చొని తిన్న కొడుకు అదే కూర తినేస్తాడు. కాబట్టి ఇద్దరు ఒకటి అవుతారా? ఎందుకు అవుతారు? అదే కూర నేను కూడా తిన్నానుగా, నాకు కూడా వేడి వేడిగా పెట్టారుగా అమ్మగారు, అయినా సరే వాళ్ళు అడుక్కున్నాడే. ఈడు కొంచెం చల్లారకి తిన్నా అటు ఇటు తిరిగి వచ్చి ఈడు కొడుకే. నేను అంటున్నాను, ఎట్టైనా బతికేస్తున్నాం, మొత్తానికి దేవుడు మమ్మల్ని కూడా బాగు చేశాడు. ఈ అడుక్కునే బతుకులోంచి బయటపడి చెప్పండి ఎక్కడికి వద్దాం? వారసత్వానికి రావాలి. ఆమేన్. ఆయన కుమారులుగా మారిపోవాలి. గలతీ పత్రికలో చెప్తాడు, కుమారుడైతే నువ్వు వారసుడివే కదా అన్నాడు. మరి కుమారుడు అవ్వాలంటే ఎట్టా? 100 రకాలు ఉన్నాయి. యేసు రక్తం ఏం చేయాలి? 2-3 చెప్తాను, పైన సింపుల్గా ఉంటుంది. ఎవడు కుమారుడు అనండి? తన్నందరూ అంగీకరించిన కదా నామది విశ్వాసం ఉంచి ప్రతి వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. యోహాను సువార్త 1:12. స్తోత్రం అంటలేదు మీరు? ఆయన అంగీకరించినామంటే నేను నమ్ముకున్నానండి, ఇదిగొని పోటోబు ఆడు కాదు. తన నామందు విశ్వాసముంచు ప్రతి వానికి దేవుని పిల్లలకి అధికారం అనుగ్రహిస్తున్నాడు. అంగీకరించడానికి మేము నమ్ముతామని ఆడు పని చేయడు. You must accept the name of Jesus before the people and kneel down before God and pray. అది అంగీకరించడం అంటే. తూతు మంత్రం తుమ్మకాయ మంత్రంలాగా ఉండదు యేసు ప్రభు దగ్గర వ్యవహారం. అంతా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రకారం తండ్రి ఏమి చేయుట చూచునో కుమారుడు అదే. యేసయ్య ఎట్లా జీవించాడు భూమి మీద? ఇప్పుడు చెప్పండి కొన్ని ప్రశ్నలు టపటపా. యేసయ్య రక్త మాంసములో పాలివాడయ్యాడా లేదా? యేసయ్య శరీరములోకి వచ్చాడా లేదా? యేసయ్య శరీరానుసారంగా బతికాడా లేదా? చిచ్చి, అదే మరి మెలకువగా ఉండమంటే. యేసయ్య రక్త మాంసాల్లో పాలివాడైన మాట నిజం, యేసయ్య శరీరమును దాల్చిన మాట నిజం. కానీ యేసు ప్రభు ఎప్పుడు శరీర సంబంధంగా బతకలా, శరీరానుసారంగా బతకలా. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, రోషము కలిగిన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. 33 సంవత్సరాలు జీవిస్తే ఆఖరి 3.5 సంవత్సరాల్లో మాట్లాడేటప్పుడు మొదటి 30 సంవత్సరాలు మాట్లాడలేదు. ఒకడంటాడు మరి యేసు ప్రభు చరిత్ర గురించి చాలా మాటలు మాట్లాడతారు కానండి, మొదటి 30 సంవత్సరాలు పోయాడో పెద్దగా ఎక్కడా కనపడలేదు అని వ్యంగ్యవాడడం, ఎటకారం మందికి సరదా. నీకు ఒక మాట చెప్తా. హలో, నీకు పాయింట్ ఒకటి తీసావు కానీ ఒక మాట విను. నీకు సువార్త చెప్తాను విను. యేసు ప్రభు అదృశ్యుడై 30 ఏళ్ళ తర్వాత ప్రత్యక్షమై విచిత్రంగా మొదలు చేస్తుంటే, ఆహా ఎవరు ఎక్కడ భలే భలే మాట్లాడుతున్నాడని ఎవడల్లా వాళ్ళందరూ కుమారుడు కాదా, మరియు యోసేపుల కుమారుడు కాదా, ఇతనికి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోయారు తప్ప ఈ వ్యక్తి ఎవరు ఆశ్చర్యపోవాలా? ఇంత పుస్తకం రాశాడు ఒకడు, 12 సంవత్సరాలు అప్పుడు పారిపోయాడు, ఇండియాకు వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే చాలా చేశాడు, డెవలప్ అయ్యాడు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, 30 ఏళ్ళకి మళ్ళీ అక్కడికి వెళ్ళి మొదలెట్టాడు అని. ఆడే అబద్ధం అతిగలకి ఆడాల. నీకు అది కూడా దేశ రక్తం ఏం చేయం. యేసు ప్రభును చూసినప్పుడు ఎవరైనా ఆశ్చర్యపోయి కొత్తగా ఫీల్ అయ్యారా? ఎవరితడు, ఎప్పుడూ చూడలేదే, మరే మాట్లాడుతున్నాడే, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని ఎవడన్నా? ఇతడు మన కళ్ళ ముందు తిరుగుతున్నాడే,
ఆ వడ్ల వానికి పరిచయం చేస్తూ ఉండేవాడే. యోసేపు కుమారుడు కదా. ఈ జ్ఞానం ఎక్కడదరా బాబు అని బుర్ర పీకేసుకున్నారు తప్ప ఈయన ఎక్కడి వాడని ఆలోచన ఎవరికి రాలేదని మనవి చేస్తున్నారు. ఆయన వారి మధ్య సంచరిస్తూ వారిలో ఒకడుగా ఉంటూ 30 సంవత్సరాలు ఎందుకు ప్రసంగించలేదంటే, ఒకడు రక్త మాంసములు పాలి వాడైన తర్వాత కూడా ఈ పాపిష్టి మనుషుల మధ్య జీవిస్తున్న తర్వాత కూడా పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని నిరూపించాక ఓ పరిపక్వత మానవ జీవన వయసుగా 30 నిర్ధారించారు కనుక అప్పుడు బోధించడం ప్రారంభించాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పడంలో మీకేం పాయింట్ కనపడలేదు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా గమనిస్తున్నారా? యేసు క్రీస్తు ప్రభు ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు ఆయన గురించి? తండ్రి ఏమి చేయుట చూచున కుమారుడు. ఎవరు కుమారుడు? కుమారుడు అయితేనే వారసుడు. ఎవడు కుమారుడు? అంగీకరిస్తే కుమారుడు. ఆయన చేసినట్టుగా చేస్తే కుమారుడు. ఎవడు పడతాడు కుమారుడు అవడు? హెబ్రీ పత్రిక 12 ప్రకారం కుమారులైన వాళ్ళందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. నువ్వు పాలు పొందనెడల దుర్బీజుడివే గాని కుమారుడివి కాదు. దేవుడు నేరుగా కానీ దైవ సేవకుడి ద్వారా కానీ నిన్ను సరిచేసి సంపూర్ణలు చేసి పరిశుద్ధపరచుటకు నీ మీదకి శిక్షను అనుమతించినప్పుడు దాన్ని అంగీకరిస్తే, స్వీకరిస్తే, లోబడితే, అప్పగించుకుంటే అడు కుమారుడు. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు కుదరదు, మీరు అట్లా అడగకూడదు, నన్ను ప్రశ్నించకూడదు, మీరు శిక్షించడానికి మీరెవరో ఆ దినమున దేవుడు చూసుకుంటాడంటే ఆ దినమే కనప చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈలో కనపడబోకున్నాం. ఇంకా శిక్షలో పాలు పొందుతారు కుమారుడు, లేకపోతే కాదు. రోమాపత్రిక 8:14 వస్తే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారే దేవుని కుమారులు ఇందరు. నువ్వు ఆత్మని నమ్మకపోతే, ఆత్మ చేత నింపబడకపోతే, ఆత్మ అనుభవంలోకి రాకపోతే, దేవుని ఆత్మ చేత నడిపించబడి స్థాయికి రాకపోతే నువ్వు అసలు కుమారుడుగా కాదు. నేను కిరస్తాను పోండి, నేను సీనియర్ క్రిస్టియన్ని, నేను చాలా కాలంగా ఉన్నాను, నేను ప్రసంగికున్నే, అబ్బే ఏ వర్కౌట్గా యేసు ప్రభు లైఫ్ స్టైల్ చూడాలి. ఆయన పాపులను ప్రేమించాడు, పాపులతో కలిసి బోధించాడు, కానీ ఆయన భోజనం చేశాడు. ఆయన సాక్ష్యం అని తెలుసా? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నప్పుడు సాక్ష్యం అయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలతో ప్రేమగా ఉంటేనే, సమాధానంగా ఉంటే వేరుబాటు జీవితమును సాధన చేసిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో ఉన్న శరీరం సరిగ్గా ప్రవర్తించలేదు. రక్త మాంసాలతో ఉన్న రక్త సంబంధాల వెనకాల పరిగెత్తలేదు. ఓ ప్రతిష్ట ప్రత్యేకత కలిగిన వాడు యేసుక్రీస్తు. ఆయన ఏమి చేయటం చూస్తావో అలా చేస్తాడు కుమారుడు. మన మీ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి అన్నాడు నాతో ఆన్ స్టేజ్, ఆ బైబిల్లో లేకపోయినా చేసేయాలని అన్నాడు. నేను అసలు క్షమించలా, ఉపేక్షించలా. ఆయన ఒక్క పదవి అన్నాడు, నేను చాలా మాట్లాడాను వాక్యాల్లోంచి. నువ్వెవడవే నేనేమన్నా కొత్తగా యాడ్ చేయడానికి దీనికి ఇందులో ఉన్నాయి పాటించేడితే చాలు మన బతుక్కి. ఇంకో వాళ్ళు తగిలించి ఎడుతున్నాడు పెద్ద మనిషి. యేసు ప్రభు 30లో పరిచర్య ప్రారంభిస్తే 80 సంవత్సరాల వయసున్న పెద్ద మనుషులు వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉంటే దేవుడి మీద యేసు ప్రభు అన్నాడు, మరి బాబు మిమ్మల్ని దేంతో పలిచాలి? పిల్లడుగో ఊదేరు నాట్యం వాళ్ళని పిల్లిపుల్లు ఆటలు ఆడుకుని పిల్లకాయలతో సమానం మీరు అన్నాడు. ఆడికి 80, ఈయనకి 30. ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి బీపీ వచ్చేది. I'm 80 years old, you are commenting on me. Just stop the nonsense. Age is not everything. యోబు అంటాడు 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథంలో ప్రాచీన గ్రంథంగా పేరు కాచిన యోబు గ్రంథంలో అంటాడు, వృద్ధులు మాత్రమే జ్ఞానులు కాదు. 119వ కీర్తనలో దావీదు అంటాడు, నీ శాసనములు నాకు ఆలోచన కర్తలు నడిపినందున వృద్ధులకు మించిన బోధకులకు మించిన జ్ఞానము నాకు కలిగింది అంటాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఒక 4 సార్లు అనవసరంగా చెప్పాను, ఫీలింగ్ మీకు వచ్చేది కూడా చెప్పాను, పర్లేదు, అనవసరమేం కాదు, అవసరమే. దేవుణ్ణి స్తుతించుడి. ఏంటది? అగో ఏంటది?
మరి ఎల్లప్పుడని మీరు అంటున్నారు, పాటలో మాత్రం ఎప్పుడైనా ఒకసారి చెప్తున్నారుగా. అసలు ఎట్టండి ఇది? మీరు ఎలా పాడాలి తెలుసా? దేవుణ్ణి స్తుతించుడి అప్పుడు. అది మీకు కరెక్ట్. నా బాబుతోడికి ఎల్లప్పుడే ఇక నాన్ స్టాప్. ఇది కుదురుగా పొద్దున్న లేతే రాత్రి మనం మెలుగుంటే నోటికి స్తోత్రం వస్తానే ఉంటుంది, కుదరదు. మీరు ఎవరికైనా డౌట్ ఉంటే 2 బీకి చూడండి, నన్ను అప్పుడు కూడా స్తోత్రం అని చెప్తాను. ఇబ్బంది ఏమో లేదు, కొంచెం కొంపలు ముంచిపోయింది ఏమో లేదు. ఎవరైతే నీకవుతుంది నాకేమవుతుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్పరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5:18 దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. ఈ లోక మాలిని అంటకుండా, ఈ లోక మాలిని అంటకుండా, ఆకాశాలు అంటకుండా, ఈ లోయకర్త యొక్క ప్రభావం పడకుండా మన భద్రం ఎవడైతే చేసుకుంటాడో ఆడు కుమారుడు. ఈ గొడవంతా ఎందుకంటారు? కుమారుడే వారసుడు. ఒక 5 ముక్కలు చెప్పాను. పంచరత్నాలు యేసు రక్తమే జయం. 1, అంగీకరిస్తేనే కుమారుడు. 2, ఆయన చేసినట్లుగా చేస్తే కుమారుడు. 3, శిక్షలో పాలు పొందితేనే స్వీకరిస్తేనే కుమారుడు. 4, ఆత్మచేత నడిపించబడితేనే కుమారుడు. 5, భద్రం చేసుకోవాలి, కాపాడుకోవాలి. మరి లోకంలోకి వెళ్తున్నాం కదా, కొన్ని పరిస్థితులు అండి మరి కుదరదు. నువ్వు కాలేజీకి వెళ్తావో, ఉద్యోగానికి వెళ్తావో, పెళ్లికి వెళ్తావో, చివరికి సావుకి వెళ్తావో, నీ భక్తి నీ సమర్పణను కాపాడుకొని మళ్ళీ పవిత్రంగా దేవుని సన్నిధికి తిరిగి రావాలి. కుమారుడే వారసుడు. ఈ వారసత్వం ఆయన దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అన్నిటికీ నీకు వర్తించుద్ది. కనుక వచ్చిపోయే బ్యాచ్లో కాకుండా, ఇలా తాకి ఇలా పెట్టుకొని వెళ్ళిపోయే బ్యాచ్గా కాకుండా, ఏసురావు ఫోటో రూపాయి కొనుక్కొని జోబులో పెట్టుకొని ఎక్కడ కనపడితే అక్కడ భయం వేసినప్పుడు అలా వేసినత్వే జయం ఇలాంటి చిల్లర పనులు మానేసి వారసులు అవ్వడానికి ప్రయత్నం చేయాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయో గబగబా 4 ముక్కలు చెప్పి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనం లేదా 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఎంత కమ్మగా చెప్పండి ఆయన. భక్తులారా, తలలు పైకెత్తిన ముఖం చూస్తే ఈ మాటలు వినండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీ వద్దకు ఆయనను పంపించి మిమ్మల్ని దుష్టత్వములో నుండి మళ్లించుట ద్వారా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడట. దేవుడు ఆశీర్వదిస్తాడు అనండి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడే కాదంటారా? కదండి. ఈయన ఎలా ఆశీర్వదిస్తాడట? నువ్వు దండం పెట్టి లెంపలు వేసుకొని ఏళ్ళు కొరుక్కొని కళ్ళు తెరవగానే 500 రూపాయల కట్ట కనపడును. ఇలాంటి దొంగ పనులు, గారడి పనులు ఏముండవు. అదెవడికో మనుషుల పాపం కనపడదు, పరలోక దర్శనం కనపడదు, వారి అకౌంట్ నెంబర్లే కనపడతాయి. ఆడికి అదేం దర్శనం నాకు అర్థమవుతుంది. బహువింత కలిగిన మానవుడు ఒకడు ఉన్నాడు ఈ మధ్య. అడిగి నీ కష్టం, నీ బాధ, యేసు రాకడా, పరలోక ప్రవచనం ఏమీ కనపడదు. అడిగి అకౌంట్ నెంబర్లే కనపడతాడు. అదే నెంబర్ నాకు అర్థమవుతుంది. ఇలాంటి గారడి సీమన్లు కుప్పలు తెప్పలు బయలుదేరిపోయారు. దేవుడు అందరికీ మారు మనసు దయచేయును గాక. వాక్యం ఏమంటుంది బిడ్డలారా? ఆయన మీలో తన సేవకుని పుట్టించి మిమ్మల్ని దుష్టత్వముల నుండి మళ్లించుట ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన పంపిస్తున్నాడంట. మీరు ఒక మాట చెప్పండి. ఇది ప్రభు యేసుక్రీస్తు వారికి సంబంధించిన శరీర సంబంధమైనటువంటి భూలోక సంబంధమైన పరిచర్యకి సంబంధించిన ఒక ప్రవచనం. దాని అటు పెట్టు. ఇది దైవజనుడు ఎవరైనా వారికి వర్తించే ఒక వాక్యం. చెప్పండి, ఎవరికి వర్తిస్తుంది ఇది? దేవుడంట మన కొరకు ఒక సేవకుని పుట్టిస్తాడట. ఆమేన్. మన కొరకు ఒక దైవజనుడు భూమి మీద ఏర్పాటు చేస్తాడంట. ఆయన్ని పుట్టించి మన వద్దకు పంపిస్తాడంట. పంపిస్తే ఆయన ఏం చేస్తాడంట? మనల్ని దుష్టత్వముల నుండి మళ్ళిస్తాడంట. అప్పుడు మనకేమొస్తుందంట? స్తోత్రం చెప్పండి. దేవుడు నా కొరకు ఒక సేవకుని పుట్టించి ఉంటాడు. దేవుడు నా కొరకు ఒక సేవకుని పంపిస్తాడు. ఆ సేవకులను దుష్టత్వములను మళ్ళిస్తాడు. అప్పుడే నేను
అప్పుడే నేను దేవుని బిడ్డలారా నాకు 2000 నువ్వు దీవించబడతావు. ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేసి దీవించబడతావు. నువ్వు కూర్చున్న గజవల్లో ఒకరు దీవించబడతావు. ఒక 20 mm రాడ్డాన్ని పంపించి దీవించబడతావు. ఓ 50 కట్టలు సిమెంట్ పంపు. ఇది ఎవడురా? చిచ్చి 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 మహారాష్ట్ర దేవు పరువు తీసేందుకు బయలుదేరిన బ్యాచి. అది ఎప్పుడైనా ఎవరికైనా చాపాడా? చెయ్యి పరువు తీసేంతకు బయలుదేరిన బ్యాచి. కాకపోతేనే ఆయన రేంజ్ ఏంటి తెలుసా? ఆయన రేంజ్ ఏంటి తెలుసా? అమ్మా దాహంగా ఉంది తల్లి, కాసి నీళ్ళు పోస్తావా అన్నాడు. అయ్యి బాబాయ్ మేము బాబాయ్ సమరీలు మీరు తాగరు కదండి. నిజంగా ఆ నీళ్ళే దాహమైనట్టు ఆ నీళ్ళు పోసేసినట్టు ఈయన తాగేసినట్టు గాబరైపోయిందా తల్లి? ఈ మొత్తం ఉదంతులో నీళ్లు పోసిందా ఈయన తాగాడా? ఆమె కూడా కడబొదిలేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను 21లో పునరుద్ధానం తర్వాత యేసుప్రభు వచ్చి పిల్లలారా తినుటకు మీ వద్ద ఆహారము కలదా అన్నాడు. అయ్యో ప్రభు నూరారా అడిగాడు రా, ఏమీ లేదురా నువ్వు తెగ బాధ పడిపోయి మళ్ళీ వలేసేసి చేపలు పట్టేసి ఒడ్డుకొచ్చే తేక్లేసిన చేపని పిల్ల మీద కాలి కనపడుతుంది. ప్రభు ఆల్రెడీ రొట్టె చేప కలదా అంటే కలదు. నన్ను ఎందుకు అడిగావు మరి? నాకు లేక ఆకలిసింది అడుగుతానట్రా. సేవ వదిలేసి దర్శనం వదిలేసి తాళం చేయ వదిలేసి మళ్ళీ రోడ్డు ఎక్కేసారు కదా వాళ్ళట్టుకొని. పిలుపును వదిలి దర్శనం వదిలేసి డబ్బుల కోసం పరిగెడితే ఏ పాటి సంపాదించవరా? నీకు తెలిస్తే అడిగారు. నాకు ఆకలేసి అడుగుతానట్రా, రొట్టె కావాలంటుంది, చేప కావాలంటుంది అని చెప్పి అది కూడా వాళ్ళకి చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన తింటాడండి, ఆయన అడుగుతాడండి, ఆయన పేరు చెప్పుకొని ఈడు రోడ్డు ఎక్కితే తప్ప మారు మనసు ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి మాట కఠినంగానే ఉంటుంది. మరి నేనేం చేయను? ఉన్న మాట చెప్పాలి కదండి. ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఎలా వస్తుందండి? వారిని దుష్టత్వము నుండి మళ్ళిస్తేనే వస్తుందంట. ఇది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది దేవునికి ఇష్టము కాదు, ఇది దేవుని చిత్తము కాదు, వాక్యమైన సెలవించట్లేదు, ఇది దేవుని ఏర్పాటు కాదు, దేవుని సంకల్పం కాదు, దైవిక క్రమం కాదు, ఇది వాక్య విధానం కాదు, ఇది లౌకిక పద్ధతి, ఇది సంప్రదాయం, ఇది ఆచారము, ఇది మనుషుల మాయోపాయం, ఇది తప్పు మార్గంలో కుట్ర, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది దేవునికి విరోధం అని తప్పించి గద్దించి బుద్ధి చెప్పి దుష్టత్వం నుంచి మళ్ళింతే. మరి దైవజనుడు అంటే ఎంత శాంతంగా ఉండాలండి, ఎంత ఆదరణగా మాట్లాడాలండి. కొప్పడిపోతాడు ఏంటండి బాబైనా. చిత్రం ఏంటంటే దైవజనుడు ఎట్టుండాలో దయ్యం పట్టినోడు చెప్తాడు. అది అసలు బుర్ర పిచ్చెక్కిపోయే బేబచ్చన పాయింట్ అది. వీడికి 6000 దయ్యాలు ఉన్నాయి లోపల. ఈడంటాడు దైవజనుడు అలా ఉండకూడదు. నాకు అప్పుడప్పుడు మా సంఘంతో అంటుంటాను, యేసు ప్రభు కానుకలు పెట్టిన తన్నేసినట్టుగా, యేసు ప్రభు గల్లా పెట్టిన ఇసిరేసినట్టుగా, డబ్బులు ఎగరేసినట్టుగా, పావురాలు ఇసిరేసినట్టుగా, కొరడా పట్టినట్టుగా మేము చేస్తే భూమి మీద ఒకడు వస్తాడు చర్చికి. నేను ఒప్పుకున్నా. అంత దమ్ము లేక కొంచెం కోప్పడు వదిలేస్తున్నాం. చెప్తున్నాను డైరెక్ట్గా లైవ్లో ఒప్పేసుకుంటున్నాను. యేసురక్త అంత కెపాసిటీ లేక యేసు ఒప్పుకున్నంత కొంచెం గద్దించి కోప్పడి తప్పో అని చదువుకున్నాక తల్లులు పిల్లలు దొంగదప్ప కొడతాడు. వచ్చిదే పక్కింటికే కొట్టేసిన సౌండ్ వస్తుంది, వీడికి ఏం తగలదు. ఇలాంటి పిచ్చితల్లులు భూమి మీద ఉన్నారు. ఆ పిచ్చితల్లుల పేరే పాస్టర్లు. నేను చెప్పేది అది. అందులో నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఖండిస్తాం, గద్దిస్తాం, బుద్ధి చెప్తాం, కానీ ఒక ఎక్స్టర్కి వచ్చాక పోలే ఇంకెంత అలా ఉండాలి అని వదిలేస్తున్నాం. ఈశ్వర ప్రోదల మెడ బట్టి బయటికి గెంటి కొరడాలు బట్టి ఒక మూలకు వచ్చాను తోడ తీసుకొని కొరడా తయారు చేస్తుంటే ఏంటి ఇంత కూలుకున్నాడు ఈశ్వరబాబు అనుకున్నాడండి. వాళ్ళు కొరడా తయారయ్యాక ఉందండి ఒకటికి కూటం యేసు రక్తం విజయం స్తోత్రం చెప్పారా. ఈరోజు దేవుని వాక్యమును బట్టి మీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడాలంటే దుష్టత్వము నుంచి మల్లుకోవాలి అని లేదు, మళ్లింపబడాలి. ఏ మనిషి తనంతట తాను తిరగలేడో, పాపం నుంచి బయటపడలేదో, వాడికి ఒక సహకారం కావాలి, ఒక పిలువబడ్డవాడు కావాలి, ఓ ప్రత్యేకించబడ్డవాడు కావాలి, ఓ దర్శనం ఉన్నవాడు కావాలి, ఓ పంపబడ్డవాడు కావాలి, ఓ రోషం గలవాడు కావాలి, రాజీ పడినవాడు కావాలి, పాపాన్ని ఖండించేవాడు కావాలి, గద్దించేవాడు కావాలి, బుద్ధి చెప్పాడు తప్పదే ఇటు తిరుగా అని మళ్ళించేవాడు కావాలి. ఏం చేసిన గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్ బిలీవర్. మా చర్చికి ఎంతో నమ్మకమైన ఫ్యామిలీ, బ్లెస్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇన్ని ఎందుకు పోగొడుతున్నాడు? కొంచెం కవర్ గట్టిగా ఉంటుంది.
చాలామంది దైవజనులు ఆత్మీయ నాయకత్వంలో ఉన్న దశంభాగం పట్టుకుంటాను. లాస్ట్ ఇయర్ మొన్న సహవాస్ కొట్టలో ఆ డైలాగ్ కొట్టాను నేను ఒక్కొక్కరికి. కవర్తో అన్నీ కవర్ చేయలేవు నాన్న, నువ్వు కొంచెం వెనక్కి కూర్చున్నాను. ఆడు సహవాసులు ఉండడు, క్రమంలో ఉండడు, నడిపింపులు ఉండడు, పదవుడు కవర్ అట్టుకొచ్చి అతను ఎలా వెనకాల కూర్చో నువ్వు. కల్వరి అన్నిటినీ కవర్ చేస్తుంది, కవర్ చేయదు. యేసు రక్తమే ఏ పాపాన్ని శాపాన్ని బతుకుని కవర్ చేసే కెపాసిటీ కల్వరి సిలువకు ఉంది. నువ్వు కవర్ ఒట్టుకొచ్చేస్తే పని అవుతావు, పట్టుకొచ్చేది పెద్ద కవర్ ఒట్టుకొని అన్న ప్రార్థన చేయాలి. ఈ కవర్ బ్యాచ్ వేరేముంటుంది ఇల్లు. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఆశీర్వాదానికి వారసులుగా మార్చాలి. ఎట్లా మారుతారు? ఇక మొదలుకొని నీ పిండి పిసుకు తొట్టె, నీ రొట్టెల గంప, ప్రియ దేవుని బిడ్డ, ఓ పిల్ల పాపలు, అష్టైశ్వర్యములు, భోగ భాగ్యములు. ఎడ చదువుకొచ్చేవారు ఇవన్నీ? నీ పలుకులు పలికితే ఎవడు బతుకు బాగుపడదో? పాపాన్ని ఖండించాలి, గద్దించాలి, శిక్షించాలి, నీతిలో నడపాలి. వాడు ఏం చేయాలంటే దుష్టత్వం నుండి మళ్లించాలి. అదిగా ఇటు తిరుగు. మళ్లించడం అంటే ఏంటి? డైవర్ తిప్పో. అది తప్పు, అది శరీర కార్యం వద్దు, అది లౌకిక విధానం వద్దు. ఓ పాస్టర్ గారు నేను చాలా దైవావేశంతో వాక్యం మాట్లాడు అన్నా. ఇప్పుడు ఈ వాక్యాలు మాకు ఎవరికీ తెలియదు అనుకుని చెప్తున్నావా? మాకు కూడా తెలుసు అన్నాడు. మరి అది ఏంటండి పాస్టర్ గారు? ఇలా చెప్తే ఉంటాడు చర్చిలోని. మాకు తెలవకేం కాదు, వెళ్ళిపోతారు జనం. ఉన్న 10 మందిని కాపాడుకొని పరలోకం తీసుకెళ్ళాలి. పరలోకం ఇలా ఉంటే వెళ్తారన్నా, మరి వెళ్ళిపోతే ఆడకర్మ. నేనైతే చెప్తున్నాను కదా. అంటే నర్మగర్భంగా ఆడు నరకానికి వెళ్ళినా పర్లేదు, ఉన్నంతకాలకు నాకు ఉపయోగపడితే చాలు, నెల ఖర్చులకి దేవునికి స్తోత్రం. వీడెక్కడ తగలబడ్డాడు మనకి? అంటే ఎలాగైనా పరలోకం తీసుకెళ్ళడం ప్రాజెక్ట్ ఏమి? ఏ విధము చేతలని క్రీస్తు ముందు నిలవబెట్టవాలని అంత తాపత్రయం లేదు. అని వెళ్తాడు, పోతే నరకానికి పోతాడు, ఉన్నంతలో మనకు ఉపయోగపడతాడు కదా. ఈ దుష్ట నీచ నికృష్ట పాపిష్టి సేవ పేరు మీద జరుగుతున్న దండ నశించును గాక. ఏం భయం లేదు, చెప్పు గట్టిగా ఆమేన్ చెప్పు. ఎవరు కావాలి మనకి? దుష్టత్వము నుండి మళ్లించేవాడు కావాలి, ఆ దారికి అడ్డుపడేవాడు కావాలి, ఎదురు నిలబడేవాడు కావాలి, అలా చేయడానికి వీల్లేదని చెప్పేవాడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది సేవకులు లేరు. మోషే కొండెక్కాడు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, దేవుడితో ముఖాముఖి అనుభవం ఉన్నాడు. శిరకు చేసిన భక్తులు విగ్రహం చేయమని కోరుకున్నారు. వాళ్ళు కోరుకుంటాం కన్నా బేబత్సం అన్నీ బాబు చేసేసాడు. ఎవరో బాబు చెప్పండి? ప్రధాన యాజకుడు అండి. ఏకవచనంలో పలికేశారు మీరు కానీ సింపుల్గానే. ఎవరండి ఆయన? ప్రధాన యాజకుడు సార్. మోషే రాగానే ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని కోప్పడ్డాడు. ఎవరో కోప్పడితే ఆయన అన్నాడు, నా మీద కోప్పడతారండి, నన్ను చేయమంటారు. వాళ్ళు కోరుకున్నారు, చేశారు. చూసారా? అంటే ప్రజలు కోరుకుంటే చేసేటివేనా? హలో, ప్రజలు ఏది కోరుకుంటే చేయాలి మనం? మాట్లాడరే. ఈ సౌండ్ మీరు చెప్పాలి, అయ్యగారు చెప్పారా? అయ్యగారులో ప్రజలు కోరుకుంటే మనం చేయాలా? చిచ్చి అది కాదు నాన్న, అలా చేయకూడదురా, దేవునికి ఇష్టం లేదని ఒప్పించాలి, చెప్పాలి, బుజ్జగించాలి. మన పిల్లలే కదా, ఎంత చెప్పిన అనకపోతే గద్దించాలి, ఇంకనకపోతే శిక్షించాలి, ఇంకనకపోతే పంపేయాలి, రక్తం ఇచ్చి గట్టిగా ఆమె చెప్తే పేన ఒప్పుతలేదు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. లేవియా కాండము 10వ అధ్యాయం 9వ వాక్యములో రాయబడి ఉంది, లేవీయులట యాజకులట ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయాలి. ఆమేన్. అర్థమైంది మీకు? ప్రతిష్ఠితమైన సేవలో, ప్రతిష్ఠితమైన పరిచర్యలో, ప్రతిష్ఠితమైనటువంటి పారమార్థిక విలువలు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాల్లో లౌకికమైందంటే లోక సంబంధమైన కొంచెం చేరుతుంటాయి వచ్చి, అది కనిపెట్టే ఇది లోక సమయం, తీసేయి. మా కురగాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, చర్చిలో యూత్. అంకుల్ ఈ సంవత్సరాలు క్రిస్మస్ సువార్త సభ బహిరంగంగా పెట్టాలి అంకుల్ అన్నారు. సువార్త పేరు మీద యవనస్తులకి ఇంత ఆసక్తి వస్తే నాకు అంతకన్నా ఏం కావాలండి? అలాగనే పెడదాను.
కాదు అంకుల్ కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి. పర్లేదులేరా పెడదాంరా అన్నాడు. కాదు అంకుల్ మన చర్చి సౌండ్ సిస్టమ్ కాదు బయట నుంచి రప్పించాలన్నాడు. ఓకే. పెద్ద స్టేజ్ వేయాలి అంకుల్ అన్నారు. ఓకే. మంచి ఆర్కెస్ట్రా అన్నారు. ఓకే. లైటింగ్ కూడా పురమాయించమన్నారు. ఓకే. 64 kV జనరేటర్ కావాలన్నారు. ఓకే. అన్నీ ఒప్పేసుకుంటున్నాను నేను. ఎవరస్తులకు భారం వచ్చేసింది, ఇంకేం కావాలి మనకు. నేను సంతోషపడిపోతే లాస్ట్లో అన్నాడు అంకుల్ కొరియోగ్రఫీ అంటే కాలీర్ చేతను కొన్ని అంటే ఇన్ని ఒప్పించారు నన్ను. వెనకాల మైండ్లో ఏముంది, ఈ ఆడపిల్లలు మగపిల్లలు యూత్ అంతా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఇది కలిసి గంతులు వేసి సన్నాసి పనులన్నీ చేసి చేయి మీదకి వచ్చి తైతక్కలాడతారంట. దాన్ని నన్ను ఎలా దింపేస్తున్నారు వీళ్ళు కూటమికి. అంకుల్ స్వార్థ చెప్పాలి అంకుల్, మంచి సౌండ్ పెట్టాలి అంకుల్, మంచి ఆర్కెస్ట్రా అంకుల్ అంటే నేను పొంగిపోయి అయ్యబాబోయ్ మా యవనస్తులకి ఎంత భారం వచ్చేసిందిరా నాయన అని పులకించిపోయి అన్నిటికి ఒప్పేసుకున్నాను. లాస్ట్లో అంకుల్ ఇంకొకటి ఉంది అంకుల్, ఏంటి అంకుల్ కొరియోగ్రఫీ చేయాలంటే కాళ్ళు ఇరిచి పొయ్యిలో పెట్టేస్తున్నావు కొన్ని పనికి మళ్ళీ పనులు చేస్తున్నారట్రా. అంకుల్ డిసప్పాయింట్ చేశారంటే తోలు తీసేస్తాను మళ్ళీ మాట్లాడతాను. కిచిమిచలేదు ఏమి మిచలేదు మీరు మాత్రం ఉపాసం ఉండని చెప్పాను ఒకడిని. అప్పటికప్పుడు ఉపాసుకోవడం పెట్టేసాను ఒకడికి దేవుని స్తోత్రం. ఇంకా గుళ్ళోంచి వెళ్ళలేదామండి మీరు కూర్చొని మీరు కథలు బాగండి అసలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ క్రిస్మస్ కొట్టడానికి రోడ్డు మీద పెడితే 3 లక్షలు 4 లక్షలు ఆ 4 లక్షలు మీ మీద ఖర్చు పెడతాను కానీ మీరు బయటికి వెళ్తాకెళ్ళేది కూర్చోండి. ఆమేనండి. ప్రతిష్ఠితమైన దానిలో లౌకికమైన దానిని పరిశుద్ధ వివాహం పరిశుద్ధ వివాహం పరిశుద్ధ అన్నిసార్లు బలికి ఎవడు కార్డు మీద కానీ నోటితో కానీ క్రైస్తవ వివాహం పదం వాడరు. పరిశుద్ధ వివాహమే పరిశుద్ధ వివాహమే. పలికేది అదే, రాసేది అదే, చెప్పేది అదే. కానీ అందులో వేసేది అంటే తండ్రి యొక్కయో కుమారుడి యొక్కయో. ఒరే దైవత్రిత్వాన్ని పట్టుకొచ్చి తోడు కట్టేసేవేట్రా. ఎక్కడుంది రెఫరెన్స్? రెఫరెన్స్ లేదు కానీ మరి ఆ విధంగా ఏంటి ఆ విధంగా ఏంటన్నా మనం భారతదేశంలో ఉన్నాము కనుక భారతదేశంలో ఉన్నందుకు భారతీయ చట్టాన్ని గౌరవించాలి, భారత ప్రభుత్వాలను గౌరవించాలి, చట్టాలకు లోబడాలి, పన్నులు కట్టాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి. అంతేగాని ఆచారాలు పూసుకోకూడదు. అట్టని రాజ్యాంగం చెప్పాలా, బైబిల్ చెప్పాలా, బుర్రపని చేతులతో కొడుకుని బాధపడితే బాధపడదు కాక. పొరపాటున యేసు ప్రభు ఏలియా గారిని కెరీతువాకు దగ్గర నుంచి సారేపతి నుంచి కర్మేలికి ట్రాన్స్ఫర్ చేసినట్టు ఈ బాబుని ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఆఫ్ఘనిస్తాన్లో అని కనుక తాలిబాన్ క్రమంలోకి మారిపోదామంటాడా? ఇప్పుడు అక్కడ ఎక్కడ తీసాడు బాబు అని చెప్పి ఇటలీకో ఫ్రాన్స్కి పంపితే ఇంకాడు సరైన వస్త్రం వేసుకోడు ఇంకాడు. ఎందుకంటే మనం ఇటలీలో ఉన్నాము కనుక ఈ వస్త్రములు చాలును. పనికి మళ్ళీ మాట్లాడకూడదు. దేశం మారితే బైబిల్ మారుతుందట్రా. మార్మోస్ ఉన్న వాళ్ళ మటుకు ఆమెనానండి. ఇప్పుడు ఎవరాళ్ళు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఊరు పోయిందా, దేశం పోయిందా? అన్నీ పోయినాయి. ఎక్కడో బబులోని వెళ్ళారు. అది కూడా ఎట్టా చెరపట్టబడి రాజకీయ ఖైదీలుగా జైల్లో చెప్పకూడదు అంటున్నారు. అలాంటి వాళ్ళకే ఏ క్లాస్ అయిన మటన్ కర్రీ పెడితే వావ్, స్వదేశము పోయినా స్వరాజ్యము పోయినా చక్కని మాంసాహారం లభించిన దేవుని ఏర్పాటును బట్టి స్తుతించుచున్నాము. దేవా బువ్వా ఆమేన్. చి అడుగుతాడు దానియేలు, ఎక్కడిది ఇది అన్నాడు. పలానా చోట. అయితే నేను తిన్నా. ఇది తింటే నేను అపవిత్రం అయిపోతాను. మరి మీ దేశమే లేదు, మీ ఊరే లేదు, మీ చర్చ లేదు, తిరా పర్లేదు కానీ దేశం మారినా భక్తి మారదు. స్తోత్రం చెప్పరే హల్లెలూయా. భారతదేశంలో ఉన్నందుకు భారతీయ పద్ధతులు కాదు, అమెరికా వెళ్తే వాళ్ళ పాపిష్టి పోకడ కాదు, ఫ్రాన్స్ వెళ్తే ఆ పనికి మళ్ళీ వ్యవహారం కాదు. ఎక్కడ ఉన్న దేవుని భయము కలిగి దేవుని వాక్యానికి లోబడి బ్రతకాలి. లేవియా కాండము 18:2-3 మీరు ఏ ఐగుప్తు దేశంలో వచ్చుచున్నారో ఆ దేశ ఆచారములు పాటించకూడదు, ఏ కనాని వద్ద కలిసిన స్వాస్థ్యమును పాటించకూడదు. మీరు నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకొనవలెను. నా కట్టడలను గైకొని వారు వాటి వలన బ్రతుకుదురు. అంటే ఆచారం వల్ల సత్తారన్నా అర్థం అవట్లేదంటే వాక్యం. ఎదురబోయేవాడు లేకపోతే సార్ నటించేవాడు ఎక్కడ లేపుతావు? తెలుసు వాక్యం. లోబడే మనసు లేదు, లోబడితే రావంట.
అయ్యో. కానీ నాకు తెలిసిన సిద్ధాంతం తెలుసా? లోబడితే దీవించబడతావు. వీళ్ళకేమో లోబడితే డబ్బులు రావు. నీ లెక్కలు మండిపోను. ఈ లెక్క డొక్కలు వేసుకునే పాస్ గారు ఒకటి వచ్చినది, అన్నా నువ్వు పద్దాక మాట్లాడబోతున్నావు, ఇవన్నీ మా పాపుల్స్ నీకు తెలీదు, నువ్వు అన్ని దాటి వచ్చేసినట్టున్నావు, నువ్వు గట్టిగా మాట్లాడతావు, మేము కొంచెం ఇబ్బందులు ఉన్నావు, నువ్వు పద్దాక మమ్మల్ని ఏడిపించబాకన్నాడు ఒకటి వచ్చి. నేను అన్నాను, పోన్లేరా నువ్వు మీ భాష మీ ఇద్దరు కలిసి వెళ్ళి తెల్లారిపాటుకు ఒక 50 పూరీలు పట్టురండి అన్నాను. అయ్యో మాకెక్కడ వస్తానా, పరిగెత్తి పట్టుకుంటే పూరీలు దొరుకుతాయా? మోటార్లు వేసి తోడితే సముద్రం ఎండుతుందా? నువ్వు తెంగరలో ఉన్న విట్రా. అవి దేవుడు చేయాల్సిన కార్యాలు. తూర్పు గాలి వీస్తే అద్భుతం జరుగుద్ది. ఒక్క రాత్రి తూర్పు గాలి వీస్తే కోట్ల కొద్ది పూరలు వచ్చి పడిపోయి నువ్వు పోగేసుకుని పోగేస్తావు. వర్ర బుద్ధులని కానీ పనికి మళ్ళీ లెక్కలే ఈక్వేషన్స్ అన్ని వేస్తాను. మోకరించి ప్రార్థన చేయి. దేవుడు ఒక్కసారి తూర్పు గాలి పంపితే వేగముగా విచ్చు బలమైన గాలి వంటి శబ్దముగా నీ సంఘాన్ని తాగితే ఆ లెక్క వేరు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలగనగా స్తోత్రాలు చెప్పొచ్చు కదా. మేడగదిలో పరిశుద్ధాత్మలు వచ్చాక 120 మంది 1000 మంది మారాక సన్నాళ్ళు సిరిగిపోయి నోట్లు వేసి రక్తం వేయించేయి. చెర్రా స్థిర ఆస్తులు అమ్మి కాళ్ళగాడికి వచ్చేసిన లేలియా. ఆయన వచ్చాక అన్నీ వస్తాయి. స్తోత్రం మాట్లాడరే భక్తులారా. ఎస్పీ గారిని ఇంటికి భోజనానికి ఆకెత్తే కానిస్టేబుల్ గారిని బరి కట్టుకుని పిలవక్కర్లేదు నాయన, వాళ్ళే మర్యాదగా వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. సార్ మిమ్మల్ని పిలవలేదు కదా. పిలవక్కర్లేదు రా, పెద్ద ఆయన వస్తున్నాడు, మేము డ్యూటీకి రావాలా? సూర్యుడే నా పట్టయితే చుక్కలని నాకు ఒక్కలే అన్నాడు అంట ఒకడు. పెద్దోడికి దండం పెట్టుకొని ఆయన గొంపకు తెచ్చుకుంటే ఈ చిన్న చిల్లర పనులు ఎందుకు సార్ మనకి? ఒక్కరు కూడా అంటలేదు. హల్లెలూయా. దుష్టత్వం నుండి మళ్ళిస్తేనే నీ పాపాన్ని ఖండించకుండా అందులోంచి బయటకు లాక్కు రాకుండా ఆ దారేది కాదు ఇట్రా అని మార్చకుండా నీ అందులో పెట్టి గాడ్ బ్లెస్ యూ మై బిలవ్డ్ చిల్డ్రన్, సర్వేశ్వరుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎక్కడ తిములుతుందిరా పని? ఈయన కురిపించేస్తాడు, అవతల గంపలట్టు తిరుగుతారు. రొట్టెలు పిండి గంప తొట్టి నూనె బుడ్డి తింగర తింగర పనులు మానేసేయండి. దుష్టత్వం నుండి మళ్ళించబడితేనే ఆశీర్వాదం. ఈ బోధ కష్టంగా ఉందని, ఈ ఇబ్బంది కఠినంగా ఉందని, ఈ మార్గం ఇబ్బందిగా ఉందని అవునా ఇక మా వల్ల కాదురా బాబు, అలా ఉన్నదేకులంట ఆ నెఫిల్లి బాబు చంపేసి తినేసి అలా ఉన్నారు, మాకు వద్దురా బాబు, మేము మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాను బయలుదేరిపోతున్నారు. యెహోషువ కాలేబులు ఏం చేశారండి? ఏడ్చి బట్టలు చింపుకొని బూడిద పోసుకొని వాళ్ళకి అడ్డం పడి ఆయన రే ఎందుకురా దేవుడు మీకోసం సముద్రాలు చీల్చాడు, పస్కా బలి పశువుగా వధించబడ్డాడు, ఆకాశాన్ని తెరిచాడు, మన్నాను పెబడిని అద్భుతాలు చేశాడు, మీ వెంబడి వచ్చి మరీ దాహం తీర్చాడు. ఇంత చేసింది మిమ్మల్ని వారికి ఆహారంగా పడేయటానికి. సముద్రంలో మీరు చచ్చిపోయారా? ఎడారులో మీరు చచ్చిపోయారా? తోడుగా ఉండలేదా? కాపాడుకోలేదా? అద్భుతాలు చేయలేదా? వారికి మీకు మళ్ళీ ఎందుకు ఆహారంగా వేస్తాడరా? వద్దు, అలా చేయబాకండి. ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఏంటి? కొండకి దిగితే వాగ్దాన దేశమే, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారా? వద్దు నాయన అని ఏడ్చి కన్నీరు గార్చి భారము తెచ్చుకొని గోని పట్టు వేసుకొని బూడిద పోసుకొని వారి మార్గమును అడ్డుపడి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోతున్న వారిని కనాను వైపు తిప్పారు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. సియోను పాటలు సంతోషముగా కాదండి, సంతోషంగానే ఉందా? రెడీగా ఉన్నానా? మీరు సంతోషంగా ఉన్నారా? మాట్లాడరారా? ఎక్కడికి వెళ్తాకే? అదేంటది? తింపండి ఇది. ఆ సంగీతం గట్ట ఏమైనా ఉంటే బేసినోటాలు వాయింతారు, నువ్వెందుకు తిప్పేస్తున్నావు అక్కడ? దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఐగుప్తు ఆశాలన్నీ విడచి రంగుగా యేసుని ఐగుప్తు వెళ్ళే ఉద్దేశం ఉందంటారా? ఇది ఏంటండి ఇది? పోనీ ఎలా పాడదామా? ఇలా పాడదామా? ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తుకి వెళ్ళుదాము. అలా పాడదామా? ఇది కూడా చెప్పండి పోనీ. మరి సీయోను పాడదామా?
సీయోనికి వెళ్దామా? మరి ఇంట్రెస్ట్ లేకుండా బలవంతంగా చెయ్యాలబ్బా. దోమలు కొట్టుకునే బాపత కాదు, ఆనందగానము చేయాలి, ఉత్సాహధ్వని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి, గట్టిగా ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి, సియోను గీతము సంపూగా కలిసి ఆడుదము ప్రభు యేసుని, సియోను గీతము సంపూగా కలిసి ఆడుదము ప్రభు యేసుని, సియోను పాటలు సంతోషముగా ఆడు సియోను గెలువము. హల్లెలూయా. నా స్వరం కన్నా వాయిద్యాలకు ఎందుకు ఎక్కువ పెట్టేశావు? వాళ్ళు స్పెషల్ సందా ఇచ్చారు నీకు. మీ మధ్యలో ఎవరు రహస్య ఒప్పందం ఉంది, ఎవరు ఇలా చేస్తున్నారా బాబు? నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, నన్ను తొక్కేసి వాళ్ళకి పెడతావు ఏంటి? ఈ కుట్ర ఇది. ఆమేన్. హల్లెలూయా. అయ్యా అయిపోయింది కోటం. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా ఈ మాట వినండి. రాత్రి మనుషుల పారంపర్యములకు అడ్డుపడగలిగిన దైవజనుడు కావాలి. ఐగుప్తు పద్ధతులకు అడ్డుపడే దైవజనుడు కావాలి. మళ్ళీ వెనక్కి తిరిగితే అడ్డం పడే సేవకుడు కావాలి. సమూయేలు గారికి చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే దేవుడు ప్రవచనం ఇచ్చాడు కదండి. పెద్ద అయిన దైవజనుడు ఏ పేరండి? ఏలీ గారి కుటుంబం గురించి చెప్పారు కదండి. ఆ ప్రవచనం గుర్తుందా మీకు? గుండెలు పగిలిపోయే మాట, పాస్టర్లందరూ వినాల్సిన మాట, సంఘ పెద్దలు వినాల్సిన మాట. తమ పిల్లలు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా మార్చుకొనుచున్నారు అన్న సంగతి తాను ఎరిగియు వారికి అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిత్యమైన శాపమంట. ఒక యాజకు కుటుంబం మీదకి, ప్రపంచాన్ని ఆశీర్వదించిన కుటుంబం మీదకి శాపం ఎందుకు వచ్చింది తెలుసా? హలో, ఎందుకు వచ్చింది తెలుసా? వారు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారన్న సంగతి తాను ఎరిగియు అడ్డుపడలేదు కాబట్టి శాపం. పాస్టర్ గారు, సంఘటనలో ఎవరైనా శాపగ్రస్తమైన పద్ధతులు ఉంటే అడ్డుపడకపోతే వాళ్ళ మీదకి శాపం రావడానికి కారణం మనం. మనం తిట్టుకున్నా పర్లేదు, కాస్త బాధ పెట్టినా పర్లేదు, చెయ్యాలా? అడ్డుపడాలా? ఆమేన్. ప్రతిష్ఠితమైన దాని లౌకికమైన దాన్ని వేరు చేయాలి. ఐగుప్తుకి వెళ్ళే మార్గాల్ని అడ్డుకోవాలి. ఎరిగోత్రంలోకి వెళ్ళిపోయి దొంగలు దొరికిపోయి దెబ్బలు తిని రక్త మాంసంలో కొర ప్రాణంతో వేడబడ్డవాడిని యేసుప్రభు ఎత్తుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? పోట కూలవని చేతిలో పెట్టాడు. పోట కూలవని ఇల్లంటే మందిరం, పోట కూలవని అంటే పాస్టర్ గారు, సంఘ కాపరి. 2 ధ్యానాలు కొత్తనే మందున పాత్ర ఇచ్చాడు, కొంచెం బాగు చేయరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు ఆడి కట్లు కట్టే డ్యూటీ ఎవరిదే? పాస్టర్ గారిది. అవి పిండే డ్యూటీ ఎవరిదే? పాస్టర్ గారిది. మరి పెంకు కట్టేసినప్పుడు కొంత నూనె పూసి అది పూసి ఇది జాగ్రత్తగా తీసేస్తుంటే హాయిగా ఉంటుందా? అల్లాడిపోతాడు. అల్లాడిపోతాడు కాబట్టి వదిలేస్తామా? చెప్పరే. ఇంకోని పట్టుకొని కొంచెం పట్టుకోరా అని చెప్పాలి. ఆడుకోడు లేకపోతే నేను పద్దాక హాస్పిటల్ ఎవరో ఒకరు బాధల్లో కష్టాలు కొంచెం ప్రార్థన చేసేయాలంటే బాబు అంటే వెళ్తుంటాం కదా. కొంతమంది పేషెంట్లు కట్టేస్తారండి. వాళ్ళు కదలకుండగా కళ్ళు చేతులు కట్టేస్తారు. అయ్యయ్యో, ఆడి దగ్గర లక్షల రూపాయలు తీసుకుని నన్ను కట్టేసి పెట్టాను. ఆ నాటకం తెలుసా? మనకు సాక్షి ఉంది కాబట్టి కట్టేశాను. అదేంటంటే ఆడ లక్షలు కట్టేసాడు, దిగి వెళ్ళిపోతాడు మంచం మించి. బాగు చేయాలి కదా మరి. ఆ బాధ తట్టుకోలేక బూతులు తిట్టేస్తుంటారు, చిరాకు పడిపోతూ ఉంటారు, సహకరించరు. మాస్కులు ఎట్టేసుకొని మౌనంగా తిట్లన్నీ భరించుకుంటా అన్నీ పీకేసి పిండేసి మందేసి కట్టేస్తాడు. వరంగల్ హాస్పిటల్లో ఒక పాస్టర్ గారికి యాక్సిడెంట్ అయితే చూడడానికి వెళ్తే ఈ పక్క బెడ్డోడు ఒకడు కాలిపోయినోడు, గాయాలు దెబ్బలోడు, ఆడి కట్లు కడుతుంటే ఆడు చెడ్డ బూతులు తిట్టేస్తున్నాడు. ఆ బూతులకి నాకే బాధ చేసి ఈ పాస్టర్ గారిని వదిలేసి ఆడి దగ్గరికి వెళ్ళా. ఆ డ్రెస్సరు వెళ్ళిపోండి అన్నాడు. నాకు ఆ టైంలో మహానుభావుడు మామూలు కనపడలేదు నాకు. సరే వచ్చేసాను, ఈ పేషెంట్కి ప్రార్థన చేశాను, ఏదో చేయగలిగింది చేశాను, బయటికి వెళ్ళి నిలబడ్డా. ఆడి కోసం వెయిట్ చేస్తున్నా. వాడి డ్రెస్సింగ్ అంతా పూర్తి చేసుకుని బయటికి రాగానే, బాబు అతను అన్ని పచ్చి బూతులు తిడుతున్నాడు కదా, నీకేమనిపించలేదా? నేనే తట్టుకోలేకపోయాను బాబు అంటే అన్నాడు. మాకు అలవాటే సార్ అన్నాడు. అయినా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వాడు అంటే, సార్ పాప మరి గాయాలు స్పిరిట్ పెట్టి చేస్తున్నప్పుడు తట్టుకోలేక
బాధలు ఇది అంటారు కానీ సార్ డిశ్చార్జ్ అయినప్పుడు డాక్టర్ గారికి కూడా దండం పెడతారు సార్, మా కాళ్ళకి 10 సార్లు దండం పెడతాడు సార్ అన్నాడు. ఆడు నాకు ఉపదేశం నేర్పిన దైవజనుడు రేంజ్లో కనపడ్డాడు. నాకు ఉపదేశం నేర్పిన దైవజనుడు రేంజ్లో కనపడ్డాడు. ఈ చికిత్స చేసినప్పుడు తిడతారు కానీ లాస్ట్లో ఆడే మనల్ని మెచ్చుకుంటాడు. సామెతలుగా ఉంది అదే కదా, తుదకు అతడే ఎక్కువ దయ్యనందును. గద్దిస్తే ఖండిస్తే ఫస్ట్లో చికాకు కనిపిస్తుందంట, కానీ ఎక్కువ దయ పొందేది అలాంటి సేవకుడే. హల్లెలూయా. అందరూ చెప్పగలుగుతారా స్తోత్రం? చెప్పండి. ఇప్పుడు దెబ్బలు తిని మన చేతుల్లో పెట్టాడు యేసు ప్రభు. సాతాను చేతులు దెబ్బలు తిన్న బిడ్డలందరినీ గాయాలు కట్టాలా వద్దా? అదేమైనా పిండాలా వద్దా? నొప్పి అవుతుందా రాదా? అది మాకేమైనా బాగా ప్రతీకారం మీరు తిట్టేస్తాక మా మీద పడి ఎడతాకి మా టెన్షన్ ఏంటి? నిన్ను ఎలా పిండేద్దామని కాదు. ఎప్పుడు వస్తాడో చెప్పలేదాను, రండి మళ్ళీ వస్తానని తయారు చేయండి. రేపే వచ్చేస్తే మా టెన్షన్ మాకు ఎడుతుంది. ఎప్పుడు వస్తాడో తెలీదు. గాయాలు కాదు, పుండ్లు కాదు, మచ్చలేని వాడిగా యేసు ముందు నిలబెట్టాలి. లేకపోతే చేతి కూడా మెచ్చుకోవడం ఆ భయం మాకు ఎడుతుంది. నువ్వు తిట్టినా పాస్టర్ గారులకి ఏముందలేరా, ఒక గంట చెప్తే చాలు అని మాట్లాడినా, సందాలే బియ్యాలే అని డైలాగులు వేసిన ఎక్కడి నుంచో వస్తుంది. ఎవడి తెగలరా ఇచ్చేస్తాక తెలియదు లేకపోతా ఎవడిచ్చేస్తాడు? ఎవడమ్మా ఇక్కడ ఉన్నాడు భూమి మీద? అల్లాడిపోతున్నారు సంతకాలు తెచ్చుకుని దేవునికి స్తోత్రం. 100 లైసెన్సులు ఉన్నాయి, రెన్యూల్ చేస్తాక డబ్బులు లేవు. అలా ఉంది పరిస్థితి. పెద్ద పెద్ద అయ్యగారులది నాకు చెప్పిన ప్రార్థన చేయమంటుంటారు. అన్నీ ఉన్నాయి నాన్న, ఎన్ని రెన్యూల్ చేస్తాక డబ్బులు లేవు. ఇలాగుంటుందా? ఇన్ని బాధలు భూమి మీద ఉంటే ఇది ఆపదరం ఎందుకు పడుతున్నారు చెప్పు? మిమ్మల్ని ఎలాగే యేసు ముందు నిలబెట్టాలని. ఇప్పుడు దీపవృక్షంలో యాజకుడు నూనె పోయాలో వద్దా? నూనె పోసినా సరే వెళ్తురు రాకపోతే ఏం చేయాలా? ఒత్తి ఏదో కొడిగట్టు ఉంటుంది, చిన్న కత్తిరితో కత్తిరించాలి. నూనె పోతేనేమో మా మంచి ప్రేమ కలిగిన దైవజనుడు ఇచ్చిన స్తోత్రం ప్రభా. అప్పుడు ఒత్తి కత్తిరితే ఈ మధ్య భాష గారు కఠినమైపోతున్నాడు. తండ్రి దేవుని ప్రేమను కోల్పోయాడు నాయన, చాలా కర్కశంగా మారిపోయాడు. దైవజనుడిని దర్శించు, అతన్ని మార్చో. ఆయనకి వినపడేలాగా బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నది అమ్మ. ఎందరిలో మార్చావు తండ్రి, మా అయ్యగారిని మార్చు అంటే అమ్మ. ఇప్పుడు ఏం చెడిపోయాడు అయ్యగారు? ఈ మధ్య కఠినమైపోయాడు. మరి పెంకట్టేసిందిరా, లోపల పచ్చి ఉంది, అది పెండపోతే అవ్వదో. నూనె పోసినా సరే ఎలుగుతా లేదురా, ఒత్తి కత్తిరించాలా? చుట్టూ తవ్వాడు, నీళ్లు పోసాడు, బాగానే ఉంది, అయినా కాయలు రాట్లా. చూస్తే పైన కొమ్మ ఎండిపోయింది. ఫలించే కొమ్మ బహుగా ఫలించినట్లు ఫలించని కొమ్మను కట్ చేయాలా? అవి ఏంటండి బాబు, చెట్లు నీళ్ళు పోసుకుంటాడు, ఎవడన్నా ఎరువేసుకుంటాడు, కొమ్మలు కోసేస్తాడేంటి మావాడు? ఆ కొమ్మ కొత్తేనే మిగతా కొమ్మలో మేము నీళ్లు పోసినా నువ్వు ఫలించాలని, కొమ్మ కోసినా నువ్వు ఫలించాలని నీకోసమే చేస్తున్నాం మేము, నువ్వు మా మీద పడి ఎడుతున్నావు. అర్థమైన వాడికి అర్థమైనంత. యేసు రక్తమే జయం, మీకు అందరికీ జయం. మరి అంతే కదా. నా సిద్ధాంతం ఒకటే, దుష్టత్వము నుండి మళ్ళించే దైవజనుడు కావాలి. ఆడిన్ని తప్పులు చేసినా, ఆడిన్ని అసలు వేసినా, ఆడికి బళ్ళు ఇచ్చేసి అని సంఘ పెద్దగా పెట్టేసి, బ్రదర్ గారు మరి ఎంత గుడ్ బిలీవర్, వండర్ఫుల్ ఫ్యామిలీ, ప్రైజ్ ది లార్డ్, అందరూ కూడా మా బిలీవర్సే. ఎందుకురా? ఇక్కడ ఖాతా 500, అక్కడ ఖాతాలు 2. ఉపకారం ఏముంది? అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాలు ఎలా వస్తాయటండి? లాలుచి పడిపోయి, రాజీ పడిపోయి, దొంగ మాటలు చెప్పి గాడ్ బ్లెస్ యు మినిస్ట్రీ అవ్వదు. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, ఐగుప్తు మార్గాన్ని కట్టుబడాలి, వారిని మళ్ళించే దుష్టత్వం నుండి దేవుని దారిలోకి తీసుకురావాలి. అవసరమైతే ఒత్తి కత్తిరించాలి, అవసరమైతే కొమ్మ నరకాల, పుండు పిండాల. అప్పుడు యేసు ముందు నిలబెట్టగలిగిన స్థితిలోకి వచ్చేస్తాడా? అలా అయితేనే ఏమొస్తుంది అనండి. కొట్టేసుకొని, మైకులు ఇచ్చేసుకొని, బూతులు మాడేసుకొని, కమిటీలు వేసేసుకొని, వచ్చిన కాడికి పంచేసుకొని తినేసి లాస్ట్లో మాత్రం ఓ దేవా పంపించవయ్యో ఎలాగిచ్చేస్తాడా? నీ దీవెనాధారాలలో ఈ చరణం ఎప్పుడు పాడతాడని కోసుకుని ఉంటుంది పరలోకమే. పరలోకంలో సెంటిమెంట్ ఫుల్స్ అమాయకులు ఎవరు ఉండరు. యేసయ్య ఎంత ప్రేమ గల దేవుడు, అంత ఖచ్చితత్వం కలిగిన దేవుడు.
ఈ రాజీపోయే పనికి మళ్ళీ పనులు కుదరవు. దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టత్వము నుండి మళ్లింపబడితేనే ఆశీర్వాదం. మా కొరకు ఏ సేవకునితో పుట్టించావు, మా కొరకు ఏ సేవకుడితో మాట్లాడావు, మా కొరకు ఏ సేవకుని పంపించావు, అతని దైవావేశముతో నింపండి, ఆత్మతో రాపండి. మా దుష్ట మార్గములు కట్టుబడి మమ్మల్ని దేవుని వైపు తిప్పగలిగిన దైవావేశముతో నింపమని ప్రార్థన చేసుకోవాలా. దుష్టత్వం నుండి మళ్లింపబడితేనే స్తోత్రం. సమయం అగుచున్నది కనుక ఫటాఫట్ 2 ముక్కలు చెప్తాను చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం. ఎవరికా నా ముఖం చూస్తారు? ఆదికాండం 12 దొరికిందా? నా ముఖమే దొరికింది. శాతపడి ప్రాక్టీస్ ఏంటిగా నా ముఖమే చూస్తే వాక్యం చదవద్దా? 1 నుంచి 3 వాక్యాలు చదివి పెట్టిన ఆయన. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. ఆగండి. ఎవరిని చెప్పాలి? అబ్రాము. ఇంకా హాలేదు అప్పటికి. ఇంకా ఏం పేరు చెప్పండి? ఈ అబ్రాం గారిని దేవుడు పేరు పెట్టి పిలిచి, ఆమేన్. మన దేవుడు ఎవరు? నిన్ను ఎరిగినవాడు, నిన్ను పేరు పెట్టి పిలవగలిగిన వాడు, నీతో మాట్లాడగలిగిన వాడు, నీ సంగతి ఎంతో ఎరిగిన వాడై నిన్ను సంధించి దీవించగలిగిన వాడు. అబ్రాం గారికి చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయాడు, హారాన్లో ఇరుక్కుపోయాడు, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాదు. వెనక్కి వెళ్తా ఊర్లో కొండమండ చెంబు తాపారు, అమ్ముకొచ్చేసాడు. ఏం అర్థం కాదు. శూన్యములోకి వెరిచూపులు చూస్తూ ఉంటే ఏమన్నా ఆకాశంలో ఒక స్వరం వచ్చింది. అబ్రామా. ఏంటి స్వరం? అబ్రామా, నేను నీ తండ్రి దేవుణ్ణి, నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి. ఎంత పొడిచి కన్ను పొడిచి చూసినా ఒక ఆకారం కనపడుతున్నా, వెలుగు తప్ప ఏమీ లేదు, స్వరం వినపడుతుంది. అబ్రహాము తనకు కనబడిన రూపమును కాదు, తనకు కలిగిన లాభమును బట్టి కాదు, తనకు వినబడిన స్వరమును నమ్మాడు. అది క్రిస్టియానిటీ అంటే. స్తోత్రం చెప్పండి. అదొక సంఘం ఉందండి బాబు, పేరు చెప్తాం బాగోదు కానీ దర్శనం వచ్చి తప్పడు ఒప్పుకోడాడు. ఆడు పశ్చాత్తపడి మోకాలను పడి రొమ్ములు కొట్టుకొని పశ్చాత్తపడి బాప్తిజం అనేవాడు. దర్శనం కనపడిందా? బాల్యకాల పాపలు కనపడాయా? నీకు సర్పం కనపడిందా? నీకు సర్పం కనపడితే ఆడికి సాటిస్ఫాక్షన్ అంటే నాకు అర్థమవుతుంది. నా మెంట్లో వచ్చేస్తుంది. మరి ఇథియోపియా దేశ ఆర్థిక మంత్రికి ఏం కనపడింది అంటారు? జైలు అధికారికి ఏం కనపడింది అంటారు? అర్ధరాత్రి ఆయనకి ఇచ్చేసాడు, రోడ్డు పక్కన ఈయనకి ఇచ్చేసాడు. లేదు బాప్టిజం అంటే ఆ సమస్య కాదు, 7 వీక్స్ రావాలి, నువ్వు నీకు దర్శనం కలగాలి, నీ బాల్యకాల పాపములనియో నీకు కనపడాలి. వీడు ఎప్పుడో స్లైడ్ల మీద ప్రింటింగ్ చేసి పెట్టాడు, తెర మీద చేసేస్తాడు వీడు. యేసు ప్రభు, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములు క్షమించాను, నేను వాటిని మరలా జ్ఞాపకము చేసుకొనను అన్నారు ఆయన. వీడు అమరడం మళ్ళీ చూపించాను, వీడు చేస్తున్నాడు వీడు. మీ పాపములు వాటి రుణపత్రను చేతిరాతను ఆయన సిలువ రక్తంతో అది ఇంక లేదురా బాబు అని ఆయన అంటే లేదు ఇవన్నీ కనపడాలి. నువ్వు చేసి నేను నీకు కళ్ళ ముందుగా. వీడు చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు అంట ఫ్రెండ్ని అడగకుండా ఆడి జాంకే తినేసాడంట. అది వీడికి కనపడిందంట. ఇప్పుడు కనపడింది కదా, నువ్వు ఒప్పేసుకున్నా నాకు కనపడుతుంది, నీకు కనపడాలి. వీడికి దర్శనం రాకపోతే బాప్తిజం ఇవ్వడు. వీడు బెంగెట్టేసుకొని వేడి చేస్తున్నాడు. ఎరా అంటే ఆయన నాకు జాంకాయలు కనపడుతున్నాయండి, పావం కనపడుతుందండి, తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చేసాడు. ఈయన అడిగాడు ఎరా అంటే అలా అనకపోతే ఎవడన్నా బాబు, ఆడికి జాంకాయ కనపడలేదు, పాము కనపడలేదు. ఆడికి యేసుప్రభు అంటే ఇష్టం, పరలోకం అంటే ఇష్టం, నరకం అంటే భయం, బాప్తిజం అంటే సిద్ధపాటు ఉంది. ఈడేమో దర్శనం కనపడిపోతే నీకు జాంకాయ చిన్నప్పుడు తీసిన కనపడిందా అన్నాడు. వీడికి ఆగలేక బాబు నాకు కనబడిపోయింది, నీడు చెత్తి తీసుకెళ్ళి ఇచ్చేసాడు. వీడు ఎంత అద్భుతమైన ప్రత్యక్షం దైవజనుడు అంటే వీడికి ఏమి కనపడలేదు అన్న సంగతి ఆడికి కనపడలేదు. నా మీద పడి ఎడతారు తప్పది, వాక్యానుసారం కాదురని చెప్పడేంటి ఎవడనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏముంటుందండి దేవుని వాక్యం? ఎలా వస్తుందంటే ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా,
నీవు లేచి నీ స్వజనమును విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఉన్న స్థితిలోంచి పైకి లేస్తే ఆమేన్, ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ పద్ధతిలో ఉన్నావో, ఏ పర్వాలే అందులోంచి బయటలే. ముందు నువ్వు అక్కడే కూర్చొని ముందు దగ్గర రోడ్డు పక్కన దుప్పటపరిచి కూర్చున్నాడు. కళ్ళు లేని కబోదిని కనికరగల పెద్దలారా, తలా ఇంత అయింది, రాయింతరికి 200 వచ్చేది తప్ప ఇంటికి వెళ్ళే అవకాశం లేదా లేలియా. ఏ సూత్రమని పిలిచి నానా ఇట్రా అంటే వాడు దిగ్గున లేచి కర్రను బట్టను పారవేసి ప్రభు దగ్గరికి వచ్చాడట. ఒకవేళ వెళ్ళాక కళ్ళు రాకపోతే, వర్కౌట్ అవ్వకపోతే ఎందుకన్నా మంచిది, మళ్ళీ అడుకోవాలి కదా అని పక్కనెట్టుకున్నాడా? అవి పారేసి వస్తేనే దేవుడు కనికరిస్తాడు నానా. కళ్ళు వచ్చాక, చూపు వచ్చాక, ఎంతకాలం అడుక్కున్న బట్ట ఏ రంగులో ఉందో చూశాక, కర్ర మోతాదు చూశాక అప్పుడు పారేచ్చే పడే. ముందు స్నేహితులు విడిచాక, పందులు పుట్టు మేసాక, పందులు మేపాక, పందులు ఒక పందిగా మారిపోయి ఆ పుట్టునే తింటున్న వేళ తండ్రి ఇల్లు గుర్తొచ్చాక వెనక్కి వచ్చాను. ఇంతకాలపు స్నేహబంధాన్ని బట్టి ఒక బుజ్జి పంది పిల్లని తెచ్చుకుంటానే అంటే నాన్నగారు మెడ మీద పడి ముద్దు పెడతాడా? గింటేస్తాడు మెడట్టుకొని. నువ్వు పందిలో పందిగా మారిపోయినా భరించాడు కదా, నువ్వు పందిని అంటేసుకొస్తే ఎలాగరా? నువ్వు లాచి విడిచి అనండి, అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. చాలామంది మేము ప్రభు నమ్ముకున్నాకండి, మరి అండి ఖర్చు కొనుక్కున్నామండి, మరి 100 ml కొబ్బరి వంకాయ కొనుక్కున్నామండి. మరి ఈ కాదురా, అరే సమాధి మట్టి ఇవన్నీ ఎందుకురా? యోర్దాన్ నీళ్ళు అంట, తాగేసి కడుపులో బల్ల వచ్చేది ఒకడికి. యోర్దాన్ నీళ్ళు ఎట్రా? ఆ గలలోని కారణాల్లో ద్రాక్షరసం ప్రసిద్ధి ఒకటి తెచ్చాడు, తిమ్మిరిగా ఉందంట చర్చిలో. ఏదో ఒక ద్రాక్షరసం కదా, గలలీలోని విశ్వాసులకి ఒక్క ఎరుసలేం వెళ్తానంటే తలక 5,000 సందా ఇచ్చారు. కనీసం వాళ్ళు ద్రాక్షరసం తీసుకొచ్చి అక్కడ ద్రాక్షరసంతో బల్లారాధన ఇవ్వాలని ఎంతో సమర్పణ తెచ్చుకుంటే అది మామూలు ద్రాక్షరసమో దుర్మార్గమో పాపం తెలియదు. పాపం కావాలని కాదండి, పాపం పాస్టర్ గారికి అలాంటి కొట్లకి వెళ్ళాడు, ఇప్పుడు కొనుక్కున్నాడు పాపం మంచి చూడండి. పాపం ఒక ద్రాక్షరసం బాటిల్ ఉండండి, ఇంగ్లీష్లో ఏం అడగాల అడిగాడు, ఆడిచ్చాడు. నమ్మకంగా బనీన్లో చుట్టేసి క్లాత్లో చుట్టేసి పట్టుకొచ్చాడు, ఎక్కడ సీసా పగిలిపోకుండా. ఇంటికి తెచ్చాక ఆదివారం అందరినీ కళ్ళు మూసుకోమని ఒకటి మెల్లరికి తీసేసి ఒక సొక్క వేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సొక్క పడ్డాడు ఇవే ప్రతి నెల ఇలా ఉండలేదు దగ్గర. మరి ఇక్కడ లోకల్ తింటరా, ఎరుసలు ఉండి తెచ్చానా అంటే పాప మా పాస్టర్ గారికి తెలియదు అందులో మోసం తేడా ఉందని. మంచోడు, ఎందుకంటే ఆ పాస్టర్ గారు నాకు తెలుసు, చాలా పాపం నిష్టగలిగిన మనిషి. ఇంకా వాళ్ళ కొడుకు కొంచెం లోకంలో తిరిగి అప్పుడే మారుతున్నాడంట. ఆడికి పోసేసాడు, నాన్న ఇది అదే నాన్న, ఎందుకంటే ఆడికి తెలుసు ఆ టేస్ట్లన్నీ. అంటే అయ్యి బాబోయ్ నీకు దండం పెడతాను రా, మళ్ళీ అదే బన్నీ గుడ్లో చుట్టేసి ఊరు బయట తీసుకెళ్ళి భూస్థాపన చేసారా? ఏమన్నా యోర్దాన్ నీళ్ళు వల్ల ఏమైనా విశేషం అంటారా? సమాధి మట్టి ఏమన్నా సూపర్ అంటారా? ఏ పనికి మళ్ళీ పనులు సార్ ఇయ్యే? దరిద్రం అంతా ఏంటి సార్? నువ్వు లేచి వాటిని విడిచిపెట్టరా. ఆశీర్వాదం ఎవరికి తెలుసా? హలో, ఆశీర్వాదం ఎవరికి తెలుసా? నెంబర్ 1 దుష్టత్తులను మళ్లింపబడ్డ వారికే. నెంబర్ 2 నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితేనే ఆశీర్వాదం. అందులోనే కూర్చొని అందులో పొరలాడి అందులో ఎంజాయ్ చేసి మళ్ళీ అందులో వండి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆదివారం మాత్రం తెల్లగా కనపడి 6 రోజులకి బేభత్సం. అయ్యా ఆదివారం వచ్చే వాళ్ళందరూ దేవదూతలు అంటారు, మాకేం బైబిల్ తెలియని వాళ్ళం కాదు. దేవదూతలు దేవుని సన్నిధిని కనపడుతున్న అపవాది కూడా వచ్చాడంట. వచ్చే వాళ్ళందరూ దేవదూతలు ఎందుకు అవుతారు? ఆడు వస్తాడు కదా, ఎవరు మాట్లాడతారేంటి? మీరు తగిలేసి ఫీల్ అవుతాకే ఉంది ఆడు గురించి చెప్తుంటేని. స్తోత్రం అనండి. ఇందులో మీరు బాధపడతాకే ఉందమ్మా, దేవదూతలతో పాటు ఆడు వస్తాడని చెప్తున్నాను. అయ్యో స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి రావాలి అనండి, అనండి గట్టిగా. నిర్దేవత్వాన్ని విడిచిపెట్టాలి, విగ్రహాలను విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి, అక్రమ సంబంధాలు విడిచిపెట్టాలి, అవినీతి సంపాదన విడిచిపెట్టు. విడిచి ప్రభు దగ్గర రావాలి.
నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వేమీ ఇవ్వక్కర్లేదు సార్, నువ్వేం కట్టక్కర్లేదు, నువ్వేం కొనక్కర్లేదు, నువ్వు కొన్ని విడిచిపెడితే చాలు. అది బైబిల్లో ఉన్న ఉపదేశం. నువ్వు ఇవి నీకు ఇవ్వబడతాయి, నువ్వు ఇది కొట్టు, నువ్వు ఇది కొను, అవన్నీ గారడి మాటలు. అసలు మాట నువ్వు విడిచిపెట్టు. పాపాన్ని వదిలిపెట్టు, విగ్రహాలను వదిలిపెట్టు, శరీర కార్యాలు వదిలిపెట్టు. నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెడితే ఆశీర్వాదం. ఒకటి, దుష్టత్వం నుండి మళ్లింపబడితేనే. రెండో, విడిచిపెడితేనే. నువ్వు ధైర్యంగా సాక్ష్యం చెప్పగలవా? ప్రభు నమ్ముకున్నాక ప్రభు నాకు ఎలా చేశాడండి, ప్రభు నాకు ఎలా, ఎన్నో మేలులు చెప్తున్నావు కదా. ఒకసారి ఆపి నువ్వు ప్రభు నమ్మాక ఏమేమి విడిచిపెట్టావు చెప్పు. బైబిల్లో ఉన్న పరిశుద్ధులు ఏవేమి లాభకరములో వాటిని కూడా వదిలేసుకున్నారు. కనీసం నీకు నష్టం చేసే పనికి మళ్ళీ పద్ధతులు, అక్రమ సంబంధాలు, పాపిష్టి పనులు అవి కూడా వదిలిపెట్టకపోతే అట్ట నువ్వు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగాలు మోవించితే దేవుని ప్రజలతో శ్రమను పెంచడం మేలని రాజరికాన్ని, సింహాసనం వద్దనుకున్నారు సార్. మంచి మంచి వాటిని వదిలేసుకున్నారండి, ఆస్తులు వదులుకున్నారండి, బంధాలు వదులుకున్నారండి, స్వాస్థ్యాలు వదులుకున్నారండి. నువ్వు కనీసం పాపం వదులుకోవా? చెడ్డలవాటు వదులుకోవా? దేవ విరోధమైన పద్ధతులు విడిచిపెట్టవా? అక్రమ సంబంధం వదిలిపెట్టవా? అవినీతి లింకులు వదిలిపెట్టవా? విడిచిపెడితేనే ఆశీర్వాదం. ఆమేనండి. హల్లెలూయా. దుష్టత్వం నుండి మళ్లింపబడితేనే, పాపమును శాపమును దేవ విరోధమైన కార్యములను విడిచిపెడితేనే. మరొక ఖరీదైన మాట చెప్పాలి. ఆదికాండం 14:19. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమినికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను. ఇప్పుడు మెల్కీసెదకు అనబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు అబ్రామును ఆశీర్వదించి అనండి. అప్పుడు మెల్కీసెదకు అనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఆశీర్వదించారు? అబ్రామును ఆశీర్వదించాడు. ఎప్పుడు? స్టోరీ చెప్తాను వినండి. హలో, వినాలి వినాలి వినాలి. ఎప్పుడు ఆశీర్వదించాడంట దేవుడు? బాగా వినండి. అతడు తన తమ్ముడు చెరపట్టబడ్డాడని విని ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి కదర్లోయాము రాజులతో యుద్ధము చేసి సొదొమ రాజులను, లోతు కుటుంబాన్ని రక్షించాడు. ఇప్పుడు మీరు వినాల్సిన పాయింట్, హలో వినాల్సిన పాయింట్, తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది అనండి. అంటే అబ్రహాము గారి ఇంట ఎంతమంది ఉన్నారంట? ఆయన కుటుంబ సభ్యులు కాదు, ఆత్మ సంబంధంగా జన్మించిన వారు, స్వాస్థ్యముగా తనకు అప్పగించబడ్డ పనివారు, ఐగుప్తు నుండి వచ్చినటువంటి దాసులు, వారి పిల్లలు, వాళ్ళలో అక్కడక్కడ నుంచి చేరి వచ్చిన కాదు, అక్కడే పుట్టి ఆత్మ సంబంధంగా పుట్టి, శరీరంగా కాదు, తిరిగి జన్మించి ఒక నూతన జన్మములోకి వచ్చి ఎదుగుతున్న వారు 100 మంది ఉన్నారంట. వాళ్ళందరినీ దేనికి అలవాటు చేశాడు తెలుసా? పాస్టర్ గారికి చేయి కొడతాకి, చెప్పండి, పాస్టర్ గారి ఫోటో జోలు పెట్టుకుని తిరుగుతాకి, టీషర్ట్ వేసుకుని తిరుగుతాకి. అందుకేనా యెహోవా యుద్ధములకు అలవాటు చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే అతడు తన సేవలో ఒక సైనికులను తయారు చేస్తున్నాడు, వారికి యుద్ధ విద్యలు నేర్పుతున్నాడు, వాళ్ళని ఒక యోధులుగా తయారు చేస్తున్నాడు. అంతమందిని వెంట పెట్టుకుని ఏం చేశాడు తెలుసా? ఒక్క ఆత్మ కోసం బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కడు చల్లారిపోతే, ఒక్కడు తప్పిపోతే, ఒకడు లోకంలోకి వెళ్తే, ఒకడు వెనకబడిపోతే, దేవుని బిడ్డలారా ఈరోజు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదించడం కోసం ఒక సైన్యమును వేసుకుని యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి. రాజులను సంహారం చేశాడు. ఇంత బేభత్సమైన విజయమును నమోదు చేసిన తర్వాత సొదొమ రాజు కృతజ్ఞతగా మనుషులు ఇచ్చి డబ్బంతా తీసేసుకోమండి. తెచ్చి నాకెందుకు అన్నాడు. లేదు సార్, అది మీ హక్కు అండి, గెలిచిన వారికి దోపు సొమ్ము తీసుకునే హక్కు ఉంది సార్ అంటే, నాకు అక్కర్లేదు. అదేంటి సార్ అంటే, నేను దీనికోసం రాలేదు, మా వాడు చల్లారిపోయాడని, మా వాడు లోకంలోకి వెళ్ళిపోయాడని, ఆయన ఒక్కరిని కాపాడుకోవడం కోసం ఎంత యుద్ధం చేశానయ్యా, నాకేం అక్కర్లేదు. స్తోత్రం చెప్పరే.
నేను మీకు ప్రకటించే సువార్త తెలుసా? ఒక్క ఆత్మ కోసం ఎవరికి ఆరాటం ఉంటుందా? చల్లారిపోయిన వాడి కోసం, దిగజారిపోయిన వాడి కోసం, సహవాసానికి దూరం అయిపోయిన వాడి కోసం, లోకములో మరలా కలిసి మనుషుడైపోతున్న వాడి కోసం, అవసరమైతే ఒక సైన్యమును వెంటేసుకుని భీకర యుద్ధములు చేసి ఆత్మను విమోచించి తిరిగి వస్తుంటే ప్రభు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను నాన్న. ఎవరికైతే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉంటుందో ఆమేనండి. ఎవరైతే దైవజనుడితో కలిసి యుద్ధం చేస్తుంటారో ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మీరు గమనిస్తున్నారా? ఎవరైతే ఇంత పుట్టి అలవర్చబడ్డ వారుగా ఉన్నారో, ఎవరైతే ఒక సైన్యముగా తయారవుతున్నారో, ఎవరైతే హోమ యుద్ధములు చేయుచున్నారో, ఎవరైతే ఒక ఆత్మ కోసం ఇంతగా ప్రయాసపడతారో, ఈ కష్టం ఏంటి, ఈ ఖర్చు ఏంటి, ఈ భోజనాలేంటి, ఈ తిప్పలేంటి, ఒక ఆత్మ కోసం, ఒక ఆత్మ కోసం, చల్లారిపోయిన వాడి కోసం, దిగజారిపోయిన వాడి కోసం, దేవుని బిడ్డ ఇండు లోకములో కలిసిపోతున్న వాడి కోసం, యేసు రక్తముతో కొనబడియో లౌకికమైన జీవితంలో వెళ్ళిపోతున్న వాడి కోసం, ఒక్కడి కోసం ఎంత ప్రయాసపడితే చూస్తూ ఉండలేకపోయాడు మెల్కీసెదకు. భూమికి దిగి వచ్చేసాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ఆమేనండి. నువ్వు ఎలాంటి సంఘంలో ఉన్నావు? హలో, నువ్వు ఎలాంటి సంఘంలో ఉన్నావు? ఏ సంఘమైనా పర్లేదా? ఏ దేవుడైనా పర్లేదు అనుకోలేదే? ఏ నామమైనా పర్లేదు అనుకోలేదే? ఏ బోధ అయినా పర్లేదు అనుకోలేదే? మరి ఏదో సంఘం ఎలా? ఆ సంఘం వాక్యానుసారంగా ఉండాలి కదా. ఆదికాండం 14లో అబ్రహాము వెండి బంగారాల ఐశ్వర్యం కలిగిన వాడైనా అతడు ఒక గుర్రారం వేసుకున్నాడట, బలిపీఠము కట్టాడంట. 14 ప్రారంభం అది బలిపీఠమును కట్టాడు, గుడారాన్ని వేశాడు. అంటే బలిపీఠము కట్టాడు అంటే అది పర్మనెంట్ వర్క్, గుడారము వేశాడు అంటే టెంపరీ వర్క్. అంటే తనకు సంబంధించింది సింపుల్గా తేల్చేస్తున్నాడు, దేవుని కొరకు కాస్త కాస్ట్లీగా చేస్తున్నాడు. స్తోత్రం చెప్పరే. అతనికి వెండి బంగారాల ఐశ్వర్యం వచ్చింది కాబట్టి విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడా? లేదు, కొన్ని వందల మందిని దేవుని సేవ కొరకు సైనికులుగా తయారు చేస్తున్నాడా? ఆమేన్. చూస్తున్నాడు దేవుడు, ప్రతిదీ చూస్తాడు కదా. ఇతని దగ్గర ఇంత ఆస్తుంది, గుడారం ఎందుకు వేసుకున్నాడు? నాకేమో బలిపీఠం కట్టాడు, ఇతను గుడి చేసుకున్నాడు. చేతిలో 400 మనుషులు ఉన్నారు, ఐశ్వర్యాలు ఉన్నాయి, ఏ క్లాస్ ఇల్లు కట్టుకునేవాడు కదా అన్నాడు. నేను ప్రయాణం చేయాలి కదా, యాత్రికుని కదా, ఇక్కడ ఉండకూడదు కదా. ఎందుకు? దేవుడు కనపడ్డ ప్రతిసారి ఒక బలిపీఠం కడుతున్నాను, కానీ నేను మాత్రం గుడారంలో కొనసాగుతున్నాను. మరి డబ్బు ఏం చేస్తున్నావు? సైనికులను తయారు చేస్తున్నాను. ఈ సైనికులందరూ ఏం చేస్తున్నావు? ఒక్క ఆత్మను సంపాదించడానికి అయ్యా గ్రామాలకు వెళ్ళి పట్టణాలకు వెళ్ళి ప్రయాసపడుతున్నాను. తీరా దేవుడు వస్తే, ప్రభు చూసావు ఎంత కష్టపడుతున్నా, నాకు ఏదో టీ ప్రభా అనలా, తనకున్న దాంట్లోంచి దశభాగం చేతులు పెట్టాడు. చూసి మురిసిపోయి దేవుడు, నాన్న ఏంట్రేది? ఒక వైరాగ్యం ఉంది గృహంలో, ఒక ఆత్మల భారం ఉంది గృహంలో, ఒక దర్శనం కలిగి సైన్యమును తయారు చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆత్మ కోసం యుద్ధాలు పోరాటాలు చేస్తున్నాడు. ఇంత చేసి ఏం ఆశించకపోగా మళ్ళీ కానుకిస్తున్నాడు. వామ్మో, ఇలాంటి ఆశీర్వదించకపోతే ఎట్లాగా? దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. మరి వెళుతున్న సంఘంలో ఈ క్రమాలు ఉన్నాయా? ఈ ప్రయాస కనపడుతుందా? ఓ సైన్యాన్ని తయారు చేసే పోరాటం ఉందా? యుద్ధమును కలవాడు చేసే దర్శనం ఉందా? ఒక ఆత్మ కోసం వీధులెక్కి ప్రయాసపడి కష్టపడి పోరాడే ఒక విధానం కనబడిందా? అలాంటి చోట మెల్కీసెదకు దిగి వస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దుష్టత్తులను మళ్లించబడితే ఆశీర్వాదం, పాపాన్ని దేవునికి ఇష్టం లేని విడిచిపెడితే ఆశీర్వాదం. ఒక సరైన ఉపదేశం క్రమం నడిపిపున్న సంఘములో ఉంటే, ఎక్కడ వైరాగ్యం ఉందో, ఎక్కడ శిష్యత్వం ఉందో, ఎక్కడ సైనికులను తయారు చేస్తున్నాడో, ఎక్కడ దర్శనం ఉందో, ఎక్కడ ఒక ఆత్మ కోసం పోరాటం చేస్తున్నాడో, అలాంటి చోట ఆశీర్వాదం ఉంది. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఒక్క మాట అంటాను, ఆదికాండం 32:26. ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనను. ఆమేనండి. ఎప్పుడో సాయంకాలం మోకాల మీద పడ్డాడు, తెల్లారిపోతుంది, రాయ్ వాడేనాను ఏడు చూడు వేసినట్టే ఉన్నావు,
లేదయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. రాత్రి అంతా ఏం చేశాడండి? హోల్ నైట్ పేరు చెప్పేది 9ంటికి మొదలెడితే 10ంటికి రావటం, 10 గంటల నుంచి 12 గంటల దాకా పాటలు పాడి 12 నుంచి 1 దాకా వర్షిప్ చేసి 1 గంటకి మొదలెట్టి 2 దాకా ప్రసంగం చేసి 2ంటికి టీ బ్రేక్ ఇస్తే యేసు రక్త విజయం 70% మంది ఎత్తబడే. ఒక్క లేడు. ఇక 2-3 పెద్దలు మిగులుతారు. ఇక పాస్టర్ గారు ప్రతి శరణానికి డ్రమ్ కొట్టి 4 ప్రార్థనలు చేస్తే 4ంటికి అయిపోతే రాత్రంతా ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడిపి ప్రార్థన చేసింది 3 నుంచి 4 దాకే. రాత్రంతా పాటలే ప్రసంగమే. హోలేట్ పేరు తెప్పితే హోలేట్లో ప్రేయర్ ఎంత ఉంటుంది? ఈయన లెగ్గొడతాం సరిపోయే, ఈడి జోగులేస్తాం సరిపోయి, ఈడి పాటలు పాడతాం సరిపోయే, కళ్ళ 1 గంట దాకా ఈతంతే. ఈలోపు టీ బ్రేక్, సగం మంది బాయే, మిగిలిన వాళ్ళతో మెల్లిగా ప్రతి ప్రార్థనకు అంశం చెప్తే దాన్ని 5 నిమిషాలు లాగుతాడు. ఈలోపు డ్రమ్ కొట్టేసి లెగ్గొడతాడని మళ్ళీ శరణం పడతాడు. మళ్ళీ అందరూ కూడా గట్టిగా ఓ దేవుని స్తోత్రం 4 అయిపోద్ది. ఎందుకు దొంగ పని? కమ్మకి ఇంటి దగ్గర తిని పడుకుంటే ఎవడు కాదన్నా నిన్ను చేస్తాను పర్ఫెక్ట్ చేయి. ఏ జీవితంలో ఇంత సాగి వచ్చే ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో పడి ఆడవలేమా? 20 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసిన, రాత్రి పగళ్ళు కష్టపడ్డారు అని ఆశీర్వాదం. ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో కన్నీరు కాస్తే తెల్లారి పాటికి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దొంగ పద్ధతులు, దొంగ మాటలు, మట్టి కొంటే, నూనె కొంటే, గుడ్డ కొంటే, ఖర్చు కొంటే, సాప కొంటే, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ఆశీర్వాదాలు రావు. దుష్టత్వలను మళ్లింపబడితే ఆశీర్వాదం వస్తుంది. పాపమును విడిచిపెడితే ఆశీర్వాదం వస్తుంది. ఒక సరైన ఉపదేశ క్రమము కలిగిన సంఘములు ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థనా జీవితం ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదాలకి వారసులు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనీసం ఈ 4 చేయటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? హలో, మేము క్రైస్తవులమే, మేము పాస్టర్లమే, నేను ప్రసంగం చేశాను కాబట్టి ఆశీర్వాదం రాదు. ఈ 4 అనుభవాలు ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఒకవేళ లేకపోతే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ రాత్రి నుంచి వాటిని స్టార్ట్ చేయడానికి తీర్మానం చేయి. దేవుని ఆత్మ ఈ రీతిగా నిన్ను ఆశీర్వాదానికి వారసునుగా మార్చునుగాక. తలల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఇంటర్వెల్ కాదు, అటు ఇటు చూసే తిరిగేది కాదు. అందరూ చక్కగా కళ్ళు మూసుకొని థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. స్వరమెత్తి ఒక్కొక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? కొద్దిసేపు అయినా అందరూ స్వరమెత్తి 1 నిమిషం ఆగకుండా అలాగూ దేవునికి అల్లాడించి అర్పణగా కొద్దిసేపు స్తోత్రాలు చెబుదామా? నా భాష వినబడింది. అందరూ స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు అందరూ స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని సేవకులారా, దేవుని ప్రజలారా, ఆశీర్వాదములకు వారసులకు దేవుడు పిలిచాడు మనల్ని. నీ జీవితం శాపగ్రస్తంగా మారిపోవడం దేవునికి ఇష్టం లేదు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో నువ్వు నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. నీవు ఆశీర్వదింపబట్టమే దేవుని చిత్తం. అయితే నీవు ఆశీర్వదింపబడినట్లుగా నిన్ను దుష్టత్వమును మళ్లించే దైవజనుడు కావాలి. పాపమును ఖండించే సేవకుడు కావాలి. కాక దేవుని చిత్తమును చెప్పే దైవజనుడు కావాలి. ఖండించి గద్దించి బుద్ధి చెప్పి దుష్టత్వమును మళ్లించే సేవకుడు కావాలి. అలాగైతే నువ్వు ఆశీర్వదించబడతావు. అలాంటి సేవకుడిని కోరుకోగలవా? అలాంటి ఉపదేశాన్ని కోరుకోగలవా? అలాంటి బోధకు అప్పగించుకోగలవా? అలాంటి పరిచయంలో స్థిరపడగలవా? పొడి మాటలు మాట్లాడితే, కానుకలు ఇస్తే, ఏదో కొనుక్కుంటే ఆశీర్వాదం రాదు. దుష్టత్వములను మళ్లింపబడాలి. ఒకవేళ ఇంకా ఏ పద్ధతిలో ఉన్నావో, ఏ లోక సంబంధ